Hello everyone, my name is Sairam Sampatrao. Welcome to this special session on 10th NCERT History Chapter 1 Part 1 Nama. So the title of this particular lesson says The Rise of Nationalism in Europe. So this particular session మీకు అర్థం కావాలి అంటే దిస్ పర్టిక్యులర్ సెషన్ ఒక పదం చుట్టూ తిరుగుతుంది. ఆ పదం ఏంటో మీకు అర్థం కావాలి. ఏంటండి ఆ పదం? నేషనలిజం అనేటటువంటి పదం, జాతీయవాదము అనేటటువంటి ఒక పదం. వాట్ ఎగ్జాక్ట్లీ నేషనలిజం అమ్మా? నేషనలిజం సింప్లీ మీన్ ద సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ టు వన్ నేషన్. వాట్ ఎగ్జాక్ట్లీ నేషనలిజం? ద సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ టు వన్ పర్టిక్యులర్ నేషన్. లెట్ మీ ఆస్క్ యూ ఏ క్వశ్చన్. ఎప్పుడైనా నేషనల్ యాంథమ్ పాడేటప్పుడు మన ఛాతి ఉప్పొంగుతుంది, మన రోమాలన్నీ నిల్చుంటాయి, మన దేశ కీర్తిని కానీ లేకపోతే మన దేశ గొప్పదనాన్ని కానీ మనం గర్వంగా ఆస్వాదిస్తాం, అవునా కాదా? ఈవెన్ జెండా ఎగరేసేటప్పుడు, జెండా వందనం చేసేటప్పుడు చిన్నప్పుడు స్కూల్లో చేసే ఉంటారు. సో అప్పుడు కూడా మనకు తెలియని ఒక ఉద్వేగానికి లోనవుతూ ఉంటాం. లేకపోతే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర గల్వాన్ వ్యాలీ ఏదైతే ఉంటుందో అక్కడ మన సోల్జర్స్ చనిపోతే మనకి తెలియని ఆక్రోశం వచ్చేస్తుంది. పాకిస్తాన్ చేతిలో ఇండియా గెలిస్తే చెప్పలేనంత ఆనందం, పాకిస్తాన్ చేతిలో ఇండియా ఓడిపోతే చెప్పలేనటువంటి బాధ. మీరు ఫుట్బాల్ మ్యాచెస్ చూసుంటారు. అక్కడ వివిధ దేశాలు ఆడేటప్పుడు వాళ్ళ నేషనల్ యాంథమ్స్ ప్లే చేసేటప్పుడు వాళ్ళలో కూడా ఒక ఉద్వేగం అనేటటువంటిది వాళ్ళ కళ్ళలో మనకు కనిపిస్తూ ఉంటుంది. వేర్ డిడ్ దిస్ ఆల్ కమ్ ఫ్రమ్? అదంతా ఎక్కడి నుంచి రావడం అనేటటువంటి జరిగింది. సో ఎందుకు మనం ఉద్వేగంగా లేకపోతే ఆ గర్వంగా అలా ఫీల్ అవుతున్నాం? వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ బిహైండ్ ఇట్? మై ఆన్సర్ ఈజ్ నేషనలిజం. చిన్నప్పటి నుంచి మనకు స్కూళ్ళలో కానీ కాలేజీల్లో కానీ మన పాఠ్య పుస్తకాల్లో కానీ లెసన్స్లో కానీ మనకి దిస్ నేషనలిజం అనేటటువంటి భావన మనకి నూరిపోస్తూ ఉంటారు. దెన్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దిస్ నేషనలిజం సార్? నేషనలిజం ఈజ్ సింప్లీ ద సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ టు వన్ నేషన్. Just because we feel that we belong to the nation called India, when India is in news, when India is in pride, we also feel pride, right? So we attach our identity to a nation called India. మన యొక్క ఉనికిని, మన యొక్క అస్తిత్వాన్ని, మన యొక్క ఐడెంటిటీని మనం ఈ నేమ్ ఇండియా అనేటటువంటి దేశం చుట్టూ మనం అల్లుకుంటామండి. అందుకే ఇండియా ఏ ఘనత సాధించినా, వేరే మన ఇండియాకు చెందినటువంటి ఎవరైనా ఒక ప్లేయర్ అద్భుతంగా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించినప్పటికీ మనం సాధించినట్టు ఫీల్ అయిపోతూ ఉంటాం. ఎందుకు? వి అటాచ్ అవర్ సెల్స్ టు దిస్ పర్టిక్యులర్ నేషన్. సో ఇప్పుడు ఏవైతే నేషన్స్ అనేటటువంటి ఉన్నాయో, ఇండియా అని, పాకిస్తాన్ అని, లేకపోతే ఫ్రాన్స్ అని కానీ, లేకపోతే జర్మనీ అని కానీ, లేకపోతే దిస్ పర్టిక్యులర్ రష్యా అని కానీ, లేకపోతే గ్రీస్, ఇటలీ, ఇలా చాలా నేషన్స్ ఉంటాయి. ఒకప్పటి నుంచి అవి అలాగే ఉండేవా? లేకపోతే మధ్యలో ఈ నేషన్స్ అనేటటువంటివి ఫామ్ అయినాయా? అసలు ఈ కొత్త నేషన్స్ అనేటటువంటివి ఆధునిక ప్రపంచంలో ఎవాల్వ్ అవ్వడానికి ఏంటి కారణమైంది? మై ఎగ్జాక్ట్ ఆన్సర్ ఈస్ దిస్ పర్టిక్యులర్ నేషనలిజం. So nationalism is the thing that gave rise to the emergence of these new nations. So let us try to understand what exactly is nationalism in this particular lesson. And యూరప్లో, ఐరోపా ఖండంలో ఈ నేషనలిజం, జాతీయవాదం ఏదైతే ఉంటుందో అది ఎలా మొదలైంది, ఇవన్నీ విషయాలు మనం ఈ ఎన్సీఆర్టీ లెసన్లో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. కానీ బిఫోర్ గోయింగ్ టు దిస్ పర్టిక్యులర్ చాప్టర్ ఒక చిన్న అనౌన్స్మెంట్ చేసుకుందాం. అనౌన్స్మెంట్ ఒక్కసారి వినండి. అనౌన్స్మెంట్ అయిపోయిన వెంటనే మనం చాప్టర్లోకి వెళ్ళిపోదాం. రైట్? జాగ్రత్తగా వినాలమ్మా. బిఫోర్ యూ స్కిప్ దిస్ యాడ్ ఒక చిన్న మాట అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ కంగ్రాచులేట్ ఆల్ దోస్ స్టూడెంట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ జాయిన్డ్ అవర్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్. బికాస్ మీరు ఆల్ ద సబ్జెక్ట్స్, ఆల్ ద క్లాసెస్, ఆల్ ద కాన్సెప్ట్స్, బేసిక్స్ నుంచి, ద వెరీ ఫౌండేషన్ నుంచి మీరు నేర్చుకోబోతున్నారు. ఎందుకంటే వర్డ్ టు వర్డ్ డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ క్లాసెస్ అనేటటువంటివి ఉంటున్నాయి కాబట్టి మీకు చాలా చక్కగా కాన్సెప్ట్స్ అనేటటువంటివి బ్లడ్లోకి వెళ్ళిపోతాయండి. అంత చక్కగా మీరు నేర్చుకోబోతున్నారు. అండ్ విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ అండ్ విత్ దిస్ బేసిక్స్ యూ కెన్ ఈజీలీ గ్రాస్ప్ అండ్ యూ కెన్ ఈజీలీ రీడ్ రిఫరెన్స్ బుక్స్ యాజ్ వెల్. సో ఎన్సీఆర్టీస్ ఆర్ రిటన్ వెరీ వెల్ అండ్ వీఆర్ స్ట్రైవింగ్ అవర్ ఎవ్రీ నవ్ టు మేక్ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ ద బేసిక్స్ అండి. పునాదుల నుంచి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మెజారిటీ ఆఫ్ ద క్లాసెస్ నేను సురేష్ సరే తీసుకుంటామండి. మీరు చక్కగా మన కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఫీజు 15,000 రూపాయలండి.
15,000 రూపాయలు మీరు ఒకేసారి కట్టక్కర్లేదు, నెలకి 5,000 చొప్పున ఇన్స్టాల్మెంట్స్లో కూడా మీరు కట్టుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ ప్రొవైడ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే ఒక్కసారి మీరు కోర్సులో జాయిన్ అయ్యారంటే మీకు ఎంతకాలం క్లాసెస్కి యాక్సెస్ కావాలంటే అంతకాలం కూడా మీరు క్లాసెస్ అనేటటువంటివి కంటిన్యూ చేయొచ్చు. మీకు ఫుల్ టైం యాక్సెస్ అనేటటువంటిది ఉంటుంది. ఓకేనా? సో జాయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు ప్రత్యూష మేడం నెంబర్ 7893899553 ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వండి అమ్మ. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ దోస్ హ్యావ్ జాయిన్డ్ అవర్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్, దే ఆర్ గివింగ్ ఎ న్యూమరస్ గ్రేట్ రివ్యూస్ టు అస్. మాకు చాలా మంచి రివ్యూస్ అనేటువంటి వస్తున్నాయి. ఎందుకంటే వర్డ్ టు వర్డ్ చక్కగా డీటెయిల్డ్గా ప్రతి కాన్సెప్ట్ ప్రతి టాపిక్ బేసిక్స్ నుంచి చెప్పడం వల్ల మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. అందుకే మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మరి ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం, వినండి అమ్మా. రైట్, లుక్ ఎట్ దిస్, ద రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్. నేషనలిజం అంటే ఏం చెప్పాం? ద సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ టు వన్ నేషన్. మేమంతా ఈ దేశీయులము అనేటటువంటి ఒక భావన. అర్థమైందా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. త్రూ అవుట్ ద లెసన్ ఈ డెఫినేషన్ ఏదైతే ఉంటుందో అది మైండ్లో తప్పకుండా ఉండాలి. అండ్ దాంతోపాటు దిస్ పర్టిక్యులర్ క్లాస్లో మనం కొంత ఇంపార్టెంట్ టెర్మినాలజీ కూడా నేర్చుకుంటాం. ద టెర్మినాలజీ మీ ఎస్ఏ పేపర్లో చాలా ఉపయోగపడుతుంది, ఎథిక్స్ పేపర్లో కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈవెన్ విత్ యువర్ ఆప్షనల్ పేపర్స్లో కూడా మీరు బెటర్ ఆన్సర్స్ అనేటటువంటివి రాయడానికి, బెటర్ జార్గాన్ అనేటటువంటిది మీ ఆన్సర్స్లో రాయడానికి దిస్ పర్టిక్యులర్ లెసన్లో ఉండేటటువంటి టెర్మినాలజీ మీకు చాలా ఉపయోగపడుతుంది. సో చాలా జాగ్రత్తగా ఫోకస్డ్గా వినాలి. నేను వర్డ్ టు వర్డ్ డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ ఈ పర్టిక్యులర్ లెసన్ని చక్కగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి. లుక్ ఎట్ దిస్ పిక్చర్ హియర్. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ ప్రింట్ ప్రిపేర్డ్ బై ఏ ఫ్రెంచ్ ప్రింటర్. హిజ్ నేమ్ ఈజ్ ఫ్రెడరిక్ సోరీ. ఫ్రెడరిక్ సోరీ ఈయన 1848లో 1845లో దిస్ పర్టిక్యులర్ పిక్చర్తో ఆయన ముందుకు రావడం అనేటటువంటిది జరిగింది. సో ద టైటిల్ ఆఫ్ దిస్ పిక్చర్ సేస్ ద డ్రీమ్ ఆఫ్ వరల్డ్ వైడ్ డెమోక్రటిక్ అండ్ సోషల్ రిపబ్లిక్స్. దిస్ సోరీ హ్యాస్ ఎ డ్రీమ్. ఆయనకు కల ఉంది. ఏంటి? ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యబద్ధంగా సోషలిస్ట్ రిపబ్లిక్స్ అనేటటువంటివి ఏర్పడాలి. ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి సామ్యవాద గణతంత్ర రాజ్యాలను ఈ ప్రపంచం చూడాలి అని చెప్పి ఆయన ఒక పెద్ద కలే కన్నాడండి. ఎందుకు నేను పెద్ద కళ అంటున్నాను అంటే దిస్ ఈజ్ యాక్చువల్లీ యూటోపియన్ స్టేట్. సో ప్రపంచవ్యాప్తంగా ప్యూర్ డెమోక్రసీ అచీవ్ చేయడం కష్టం. వీ డోంట్ హ్యావ్ ఎనీ కంట్రీ దట్ ఈస్ ప్యూర్లీ డెమోక్రటిక్ ఆర్ ప్యూర్లీ సోషలిస్ట్ రిపబ్లిక్. సో ఏ కంట్రీ కూడా మనం అలా చూడలేం. ఏ కంట్రీలో అయినా ఫాసిజం ఏదైతే ఉంటుందో అది రాజ్యమేళతా ఉంటుంది. అంటే ఒక వర్గం మాత్రమే, ఈవెన్ ఇన్ ద డెమోక్రటిక్ సొసైటీస్ ఒక వర్గం మాత్రమే, ఒక వర్గం చేతిలో మాత్రమే మనం అధికారాన్ని పవర్ని చూస్తూ ఉంటాం. మనం ఇండియాలో కూడా అలాంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని గమనించవచ్చు. సో అందుకే ఈయన ఏమన్నాడండి, దిస్ పర్టిక్యులర్ స్టేట్ని మనం ఏమంటున్నాం? ఉథోపియన్ స్టేట్ అని చెప్పి అంటున్నాం. ఇట్ ఈస్ ఉథోపియన్ విజన్. That is a vision of society that is so ideal that is unlikely to actually exist. Very ideal society అది ఎగ్జిస్ట్ అవ్వడం చాలా కష్టం. సపోజ్ ప్యూర్లీ సోషలిస్ట్ సొసైటీ, ప్యూర్లీ డెమోక్రటిక్ సొసైటీ, లేకపోతే ప్యూర్లీ కమ్యూనిస్ట్ సొసైటీ అవి ఎగ్జిస్ట్ అవ్వడం అనేటటువంటిది చాలా కష్టం అమ్మ. సపోజ్ మీరు ఎప్పుడైనా గమనించారా, మనం డిఫరెంట్ ఐడియాలజీస్ పేర్లు చెప్తాం. సపోజ్ క్యాపిటలిజం అని చెప్పి అంటాం, సోషలిజం అని చెప్పి అంటాం. వీటిని ఐడియాలజీస్ అని ఎందుకన్నామండి? బికాస్ దే ఆర్ మచ్ ఐడియల్ స్టేట్స్. వీ కెనాట్ అచీవ్ ప్యూర్ సోషల్ నేషన్, వీ కెనాట్ బిల్డ్ ప్యూర్ సోషల్ నేషన్, వీ కెనాట్ బిల్డ్ ప్యూర్ క్యాపిటలిస్ట్ నేషన్ యాజ్ వెల్. ఈవెన్ అమెరికా ఇట్ బోస్ అబౌట్ బీయింగ్ ఏ క్యాపిటలిస్ట్ నేషన్, కానీ ఈవెన్ అమెరికా కూడా ప్యూర్లీ క్యాపిటలిస్ట్ నేషన్ అయితే కాదు. అక్కడ కూడా వెల్ఫేర్ మెజర్స్ అనేటటువంటివి తీసుకుంటా ఉంటారు. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ క్యాపిటలిజం, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ సోషలిజం, ఇవన్నీ మనం 9th క్లాస్ 2nd చాప్టర్లో మనం డీటెయిల్గా మాట్లాడుకున్నాం, అవునా కదా? అందుకే నేను ఇక్కడ రిపీట్ చేయట్లేదు. మరి సో వినండి. ఈ 1948 1848లో ఫ్రెడరిక్ సోరీ, a French artist, he prepared a series of 4 prints visualizing his dream of a world made up of democratic and social republics. సో 4 prints అనేటటువంటి ప్రిపేర్ చేశాడండి. ఏ డ్రీమ్తో ప్రిపేర్ చేశాడమ్మా? హీస్ డ్రీమ్డ్ ఆఫ్ ఎ వరల్డ్ మేడప్ ఆఫ్ డెమోక్రటిక్ అండ్ సోషల్ రిపబ్లిక్. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడినటువంటి సామ్యవాద గణతంత్ర రాజ్యాలతో కూడినటువంటి ఒక ప్రపంచాన్ని ఈయన కలలు కనడం అనేటటువంటిది జరిగింది.
ఆ ప్రపంచాన్ని చూడాలి అని చెప్పి అనుకోవడం అనేటటువంటిది జరిగింది. కాల్ దెమ్ లైక్ దట్. ద ఫస్ట్ ప్రింట్ of the series shows the people of Europe and America, men and women of all ages and social classes, marching in a long train and offering homage to the Statue of Liberty as they pass by it. So ఇక్కడ figure 1 చూడండి. Here you can look at this Statue of Liberty. స్టాట్యూ ఆఫ్ లిబర్టీకి ఎదురుగా చూడండి పీపుల్ ఎవరైతే ఉన్నారో అమెరికన్ పీపుల్ అండ్ దాంతోపాటు ఫ్రెంచ్ పీపుల్ అండ్ యూరోపియన్ పీపుల్ విత్ దేర్ మెనీ ఫ్లాగ్స్. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, స్టాట్యూ ఆఫ్ లిబర్టీను ముందుగా వెళ్ళి స్టాట్యూ ఆఫ్ లిబర్టీకి తమ హోమేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రకటించడం అనేటటువంటిది జరుగుతుంది. సో లిబర్టీ అనేటటువంటి ఐడియాలజీ ఫ్రెంచ్ రెవల్యూషన్ టైంలో మొదలైందని చెప్పి మనం మాట్లాడుకున్నాం 9th క్లాస్లో. సో ఫ్రెంచ్ విప్లవం గురించి కూడా కంప్లీట్గా మాట్లాడుకోవడం అనేటటువంటి జరిగింది. సో లిబర్టీ ఈజ్ పర్సానిఫైడ్ యాజ్ ఎ ఉమెన్ అండి, ఒక ఆడదిగా లిబర్టీని గుర్తించడం అనేటటువంటి జరిగింది. అందుకే ఇప్పుడు న్యూయార్క్ సిటీలో ఉన్నటువంటి స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎవరిచ్చారు, ఫ్రాన్స్ అమెరికాకి సింబల్ ఆఫ్ ఫ్రెండ్షిప్గా ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, దాని గుండా అంటే అందరూ మగవాళ్ళు ఆడవాళ్ళు ఆఫ్ ఆల్ ఏజెస్ అండ్ సోషల్ క్లాసెస్ మనం స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ముందుగా పాస్ అవుతూ స్టాట్యూ ఆఫ్ లిబర్టీకి తమ హోమేజ్ అనేటటువంటిది ప్రకటించడం అనేటటువంటిది జరుగుతుంది. యాజ్ యూ వుడ్ రీకాల్, ఆర్టిస్ట్ ఆఫ్ ద టైమ్ ఆఫ్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్ పర్సానిఫైడ్ లిబర్టీ యాజ్ ఎ ఫీమేల్ ఫిగర్. మనం చెప్పాం ఆల్రెడీ. సో ఫ్రెంచ్ రెవల్యూషన్ టైంలో ఉన్నటువంటి ఆర్టిస్టులు కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లిబర్టీని ఎలా పర్సానిఫై చేశారమ్మా, ఫీమేల్ ఫిగర్గా పర్సానిఫై చేశారు. Here you can recognize the torch of enlightenment she bears in one hand and the charter of the rights of man in the other. సో మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఒక చేతిలో టార్చ్ ఏదైతే ఉంటుందో టార్చ్ అనేటటువంటిది ఉంటే ఇంకొక చేతిలో ఏముండడం అనేటటువంటిది జరిగింది, రైట్స్ ఆఫ్ మ్యాన్. ఫ్రెంచ్ రెవల్యూషన్ మనుషులకి హక్కులు అనేటటువంటిది ప్రకటించింది కదా, హక్కులు ఇస్తానని చెప్పి వాగ్దాన పడింది కదా. సో ఆ రైట్స్ ఆఫ్ మ్యాన్, చార్టర్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ మ్యాన్ పట్టుకొని ఉండడం మీరు గమనించవచ్చు. On the earth in the foreground of the image lie the shattered remains of the symbols of absolutist institutions. సో ఈ ఫోర్గ్రౌండ్ ఆఫ్ ద ఇమేజ్లో ఇక్కడ రిమైన్స్ అనేటటువంటి చూడండి, శిథిలాలు అనేటటువంటి చూడండి. వాట్ ఆర్ దోస్ ఇమేజెస్? దే ఆర్ షార్టర్డ్ రిమైన్స్ ఆఫ్ సింబల్స్ ఆఫ్ అబ్సల్యూటిస్ట్ ఇన్స్టిట్యూషన్స్. What exactly absolute institutions? It is literally a government or system of rule that has no restraint on the power exercised. So those who have absolute power అని చెప్పి, absolute power ఎవరికి ఉండేదండి చరిత్రలో అంటే మొనార్కల్ గవర్నమెంట్స్కి మాత్రమే ఉండేది. We refer absolutism టు మొనార్కల్ గవర్నమెంట్స్. రాచరిక వ్యవస్థ ఏదైతే ఉంటుందో సెంట్రలైజ్డ్ అండ్ మిలిటరైజ్డ్ అండ్ రిప్రెసివ్ గవర్నమెంట్, అణిచివేతకి గురి చేసేటటువంటి ప్రభుత్వాన్ని అబ్సల్యూటిస్ట్ గవర్నమెంట్స్ అని చెప్పి అనడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఈ అబ్సల్యూటిస్ట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ముక్కలైపోయాయంట, చల్లా చెదురైపోయాయంట. ఆ ముక్కల మీదుగా ప్రజలు ఎవరైతే ఉంటారో మగవాళ్ళు ఆడవాళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనేటటువంటి తారతమ్యం లేకుండా స్టాట్యూ ఆఫ్ లిబర్టీకి తమ హోమేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రకటిస్తున్నారు. In Soros utopian vision, this is an utopian vision, చెప్పాను. It is actually imaginary vision. We cannot actually achieve it, right? It is very ideal vision. We cannot actually exist. అది ఎగ్జిస్ట్ అవ్వడం చాలా కష్టం. The peoples of the world are grouped as distinct nations. సో ప్రపంచ దేశాల యొక్క ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు దేశాల వైజ్గా గ్రూప్ అవ్వడం అనేటటువంటి జరిగింది, విడిపోవడం అనేటటువంటి జరిగింది. ఐడెంటిఫైడ్ త్రూ దేర్ ట్యాగ్స్. ఒక్కొక్క పీపుల్, ఒక్కొక్క గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఫ్లాగ్స్ ద్వారా, వాళ్ళ జెండాల ద్వారా వాళ్ళ యొక్క నేషన్ని చూపించడం అనేటటువంటిది, వాళ్ళ నేషన్, వాళ్ళ బిలాంగింగ్నెస్ టు ది నేషన్ని డిక్లేర్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ దే హ్యాడ్ ఎ నేషనల్ కాస్ట్యూమ్ యాజ్ వెల్. ఆ దేశాలు వాళ్ళ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కల్చర్కి తగినట్టుగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి కాస్ట్యూమ్స్ వేసుకున్నారు. లీడింగ్ ద ప్రొసెషన్ వే పాస్ ద స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఆర్ ద యునైటెడ్ స్టేట్స్ అండ్ స్విట్జర్లాండ్, విచ్ బై దిస్ టైమ్ వర్ ఆల్రెడీ నేషన్ స్టేట్స్. సో దిస్ పర్టికులర్ లాంగ్ ట్రైన్ ఆఫ్ పీపుల్ని ఎవరు లీడ్ చేస్తున్నారమ్మా? యునైటెడ్ స్టేట్స్ అండ్ స్విట్జర్లాండ్ లీడ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది, రైట్. సో ఎందుకు? వాళ్ళు అప్పటికే నేషన్ స్టేట్స్గా మారడం అనేటటువంటిది జరిగింది, అప్పటికే డిఫరెంట్ ఇండిపెండెంట్ కంట్రీస్గా మారడం అనేటటువంటిది జరిగింది. అండ్ ఆల్ ద అదర్ నేషన్స్ ఆర్ యెట్ టు అచీవ్ దిస్ నేషన్హుడ్. సో ఒక సెపరేట్ నేషన్గా ఏర్పడడానికి వాళ్ళకి ఇంకాస్త టైం పట్టడం అనేటటువంటి జరిగింది. 1848 టైంకి వాళ్ళ నేషన్స్గా అవతరించలేదు అనే విధంగా ఇక్కడ చెప్తున్నారు. France, identifiable by the revolutionary tricolor,
హ్యాస్ జస్ట్ రీచ్ ద స్టాట్యూ. ఎగ్జాక్ట్ స్టాట్యూకి ఎదురుగా ఫ్రెంచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెవల్యూషనరీ ఫ్లాగ్ పట్టుకొని ఉన్నారండి. షీ ఈస్ ఫాలోడ్ బై ద పీపుల్స్ ఆఫ్ జర్మనీ. సో ఫ్రాన్స్ వెనక జర్మనీ వాళ్ళు బేరింగ్ ద బ్లాక్, రెడ్ అండ్ గోల్డ్ ఫ్లాగ్ ని వాళ్ళు పట్టుకొని ఉండడం అనేటటువంటి జరిగింది జర్మనీ పీపుల్. ఇంట్రెస్టింగ్లీ ఎట్ ద టైమ్ వెన్ సోరీ క్రియేటెడ్ దిస్ ఇమేజ్, ద జర్మన్ పీపుల్ డిడ్ నాట్ ఎట్ ఎగ్జిస్ట్ యాజ్ ఎ యునైటెడ్ నేషన్. మీరు ఇక్కడ గమనించాలి. సో 1848 టైంకి జర్మనీ అనేటటువంటిది ఒక యునైటెడ్ నేషన్గా లేదు. జర్మనీ ఒక డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ కన్ఫెడరేషన్గా డివైడ్ అవ్వడం అనేది జరిగింది. 39 రాష్ట్రాలుగా విడిపోవడం అనేటటువంటిది జరిగింది. 39 రాష్ట్రాల్లో ప్రష్యా అనేటటువంటిది మోస్ట్ పవర్ఫుల్గా మారింది. ప్రష్యా మిగిలిన రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో వాటి మీద ఆధిపత్యం సంపాదించుకుని జర్మనీగా యూనిఫై అవ్వడం అనేటటువంటిది జరిగింది. మనం తర్వాత ఇదే పర్టికులర్ చాప్టర్లో మనం మాట్లాడదాం. The flag they carry is an expression of liberal hopes in 1848 to unify the numerous German-speaking principalities into a nation-state under a democratic constitution. సో మరి ఇండిపెండెంట్ నేషన్గా వాళ్ళు అవతరించినప్పుడు వాళ్ళు ఎందుకు సెపరేట్ ఫ్లాగ్ అనేటటువంటిది క్యారీ చేస్తున్నట్టు అక్కడ పిక్చర్లో పెట్టడం అనేటటువంటిది జరిగింది. రైట్, ఇట్ ఈస్ సింప్లీ ఎక్స్ప్రెసింగ్ ద హోప్స్ ఆఫ్ లిబరల్స్. మీకు నేను ఆల్రెడీ చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఏం చెప్పాం? ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత యూరోపియన్ సొసైటీలో చాలా మార్పులు అనేవి వచ్చినాయి. 3 డిఫరెంట్ సెక్షన్స్ అనేటటువంటి ఎమర్జ్ అయ్యాయి అని చెప్పాం. ఒకటవది కన్జర్వేటివ్స్ ఎవరైతే ఉన్నారో కన్జర్వేటివ్స్, రెండవ వాళ్ళు ఎవరు లిబరల్స్ ఎవరైతే ఉన్నారో లిబరల్స్, మూడవ వాళ్ళు ఎవరు రాడికల్స్ ఎవరైతే ఉన్నారో రాడికల్స్. కన్జర్వేటివ్స్ అంటే వాళ్ళు ఎవరండి? దోస్ హూ అపోజ్ చేంజ్, దోస్ హూ డోంట్ వాంట్ చేంజ్. మొనార్కీ అనేది అలాగే ఉండాలి. స్ట్రిక్ట్ సోషల్ స్ట్రాటిఫికేషన్, సోషల్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఎగ్జాక్ట్గా మిడివల్ టైమ్స్ ఎలా ఉండాలో అలాగే ఉండాలని నమ్మిన వాళ్ళు కన్జర్వేటివ్స్. లిబరల్స్ అంటే ఎవరు? లిబరల్స్ ఆర్ ద పర్సన్స్ హూ ఎస్పైర్డ్ ఫర్ చేంజ్ బట్ ది వాంటెడ్ చేంజ్ వెరీ స్లోలీ గ్రాడ్యువల్లీ చేంజ్ కావాలనుకునేటటువంటి వాళ్ళు లిబరల్స్. రాడికల్స్ అంటే ఎవరు? త్రూ రెవల్యూషన్ చేంజ్ అనేటటువంటిది క్విక్గా రావాలి, ఈ సొసైటీలో పాలిటిక్స్లో చేంజ్ త్వరగా రావాలి అని కోరుకునేటటువంటి వాళ్ళు రాడికల్స్. అయితే దిస్ లిబరల్ పీపుల్, దోస్ హు వాంట్ చేంజ్, వాళ్ళ యొక్క హోప్స్ ఏంటండి? 1848లో టు యూనిఫై ద న్యూమరస్ జర్మన్ స్పీకింగ్ ప్రిన్సిపాలిటీస్. దిస్ డిఫరెంట్ ఫెడరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ 39 స్టేట్స్ ఏవైతే ఉన్నాయి ప్రిన్సిపాలిటీస్ని కలిపి ఒక వన్ నేషన్గా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ది ఆల్ స్పీక్ ఏ కామన్ లాంగ్వేజ్ దట్ ఈస్ జర్మన్. రైట్, ఇది మీరు అర్థం చేసుకోవాలి. సో ఒక డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ అనేటటువంటిది జర్మనీకి తెచ్చి జర్మనీని యూనిఫై చేయాలని చెప్పి లిబరల్స్ ఆశపడుతున్నారు. సో వాళ్ళ ఆస్పిరేషన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఈయన తన ప్రింట్లో ఇలాగా డ్రా చేయడం అనేటటువంటి జరిగింది. ఫాలోయింగ్ ద జర్మన్ పీపుల్స్ ఆర్ ద పీపుల్స్ ఆఫ్ ఆస్ట్రియా, ద కింగ్డమ్ ఆఫ్ ద 2 సిసిలీస్, దాంతోపాటు లొంబార్డీ, పోలాండ్, ఇంగ్లాండ్, ఐర్లాండ్, హంగేరీ అండ్ రష్యా. సో తర్వాత ఆస్ట్రియన్ కింగ్డమ్ ఆఫ్ ద 2 సిసిలీస్ అంటే ఈజ్ ఇటలీ పీపుల్, తర్వాత లొంబార్డీ, పోలాండ్, ఇంగ్లాండ్, ఐర్లాండ్, హంగేరీ, రష్యా, వీళ్ళందరినీ మీరు చూడొచ్చు. ఫ్రమ్ ద హెవెన్స్ అబౌవ్ క్రైస్ట్, సెయింట్స్ అండ్ ఏంజల్స్ గేజ్ అపాన్ ద సీన్. పైన మీరు చూడొచ్చు పిక్చర్లో మీకు ఎవరు కనిపించడం అనేటటువంటి జరుగుతుంది? క్రీస్తు అండ్ దాంతోపాటు యేసు ప్రభు అండ్ దాంతోపాటు సెయింట్స్ అండ్ ఏంజల్స్ వీళ్ళందరూ ఈ పర్టిక్యులర్ ఈ అద్భుతమైనటువంటి సీన్, లిబర్టీని ప్రజలు నెత్తన పెట్టుకునేటటువంటి ఈ సీన్ ఏదైతే ఉంటుందో ఈ సీన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు. దే హ్యావ్ బీన్ యూజ్డ్ బై ద ఆర్టిస్ట్ టు సింబలైజ్ ఫ్రెటర్నిటీ అమాంగ్ ద నేషన్స్ ఆఫ్ ద వరల్డ్. వీళ్ళందరినీ ఒకే ట్రైన్లో లేకపోతే ఒకే మార్చ్ కింద ఎందుకు గీయడం అనేటటువంటిది జరిగిందమ్మా? ఎందుకు అంటే అన్ని నేషన్స్ మధ్య బ్రదర్హుడ్ అనేటటువంటిది ఉండాలి, ఫ్రెటర్నిటీ అనేటటువంటిది ఉండాలి, అన్ని నేషన్స్ మధ్య సామరస్య పూర్వకమైనటువంటి వాతావరణం అనేటటువంటిది ఉండాలి. సో వార్ అనేటటువంటిది లాస్ట్ రిసోర్ట్ అవ్వాలి, లాస్ట్ ఆప్షన్ అవ్వాలి. అంతేగాని ఊరికే యుద్ధాలు అనేవి జరగకూడదు. సామరస్యంగా బ్రదర్స్ లాగా అన్ని నేషన్స్ పీపుల్ కలిసి ఉండాలి అని చెప్పి ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి భావాన్ని అద్దం పడుతూ ఈయన గొప్ప ఈ ఆర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని గీయడం అనేటటువంటి జరిగింది. దిస్ చాప్టర్ విల్ డీల్ విత్ మెనీ ఆఫ్ ద ఇష్యూస్ విజువలైజ్డ్ బై సోరీ ఇన్ ఫిగర్ 1. సో ఈ డిఫరెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో సోరీ మెన్షన్ చేసినటువంటి ఇష్యూస్ని మనం దిస్ పర్టికులర్ చాప్టర్లో డీటెయిల్గా మాట్లాడతాం. అండ్ డ్యూరింగ్ ద 19th century 19వ శతాబ్దంలో నేషనలిజం అనేటటువంటిది ఒక సుపీరియర్ ఫోర్స్గా యూరోప్లో ఎమర్జ్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. ఈ జాతీయవాదం ఏదైతే ఉంటుందో అప్పుడే ఎమర్జ్ అయినటువంటి ఈ నేషనలిస్ట్ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో ఐరోపా ఖండం యొక్క యూరోప్ యొక్క పొలిటికల్, రాజకీయ అండ్ మెంటల్ వరల్డ్ ఏదైతే ఉంటుందో మానసిక ప్రపంచాలు ఏవైతే ఉంటాయో వాటిని కంప్లీట్గా మార్చివేయడం అనేటటువంటిది జరిగింది.
ప్రజల తాలూకా సోషల్ బిహేవియర్ అనేది మారింది, అండ్ రాజకీయ పరిణామాల్లో కూడా చాలా మార్పులు చోటు చేసుకున్నాయమ్మా. The end result of these changes was the emergence of the nation state in place of the multinational dynastic empires of Europe. సో ఈ నేషనలిజం వల్ల వచ్చినటువంటి పొలిటికల్ అండ్ మెంటల్ చేంజెస్ ఏవైతే ఉంటాయో అవి దేన్ని క్రియేట్ చేశాయండి? కొత్త నేషన్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్రియేట్ చేయడం అనేటటువంటిది జరిగింది. దేని ప్లేస్లో అమ్మ? మల్టీనేషనల్ డైనాస్టిక్ ఎంపైర్స్ ఏవైతే ఉన్నాయో, మల్టిపుల్ నేషన్స్ని కలిపి పరిపాలిస్తున్నటువంటి రాజవంశాలు ఏవైతే ఉన్నాయో వాటి స్థానంలో ఈ నేషన్ స్టేట్స్ అనేటటువంటివి ఎమర్జ్ అయ్యాయి నాయన. The concept and practices of modern state in which a centralized power exercised sovereign control over a clearly defined territory had been developing over a long period of time in Europe. సో కొత్తగా మోడర్న్ స్టేట్స్ అనేటటువంటివి ఏర్పడాలనేటటువంటి భావన అండ్ ఫిక్స్డ్ క్లియర్లీ డిఫైన్డ్ టెరిటరీకి గవర్న్ చేస్తూ ఒక సోవరెన్ కంట్రోల్ అనేటటువంటిది ఉండాలి, ఒక సెంట్రలైజ్డ్ పవర్ అనేటటువంటిది ఉండాలి. ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో అది ఎంతో కాలం నుంచి యూరోప్లో మొదలవ్వడం అనేటటువంటిది జరిగిందమ్మ. బట్ ఎ నేషన్ స్టేట్ వాజ్ వన్ విచ్ the majority of its citizens and not only its rulers came to develop a sense of common identity and shared history or descent. కానీ కొత్తగా ఏర్పడినటువంటి నేషన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో దానిలో రూలర్స్ మాత్రమే ఒక కామన్ హిస్టరీ లేకపోతే కామన్ డిసెంట్ షేర్ చేసుకోవడం కాదు, ఈవెన్ సిటిజన్స్ కూడా దే షుడ్ డెవలప్ ఎ సెన్స్ ఆఫ్ కామన్ ఐడెంటిటీ. మేమందరం మా అందరి యొక్క ఉనికి ఇది, లేకపోతే మా మన ఐడెంటిటీని మనం ఎలా దేనికి అటాచ్ చేస్తాం? వీఆర్ ఇండియన్స్ అని చెప్పి ఇండియా అనేటటువంటి నేషన్కి. లేకపోతే మనం ఒక భాష మాట్లాడతాం కాబట్టి మేము తెలుగు భాష మాట్లాడతాం కాబట్టి మేము తెలుగు వాళ్ళము అని చెప్పి అంటాం. మనందరి యొక్క ఐడెంటిటీని మనం ఒక లాంగ్వేజ్కో లేకపోతే ఒక దేశం నేమ్కో లేకపోతే ఒక స్టేట్ నేమ్కో మనం అటాచ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఈవెన్ ది సిటిజన్స్ should be able to attach their identity with a common factor, common aspect, right? And they should all have a shared history. వాళ్ళకందరికీ కలిపి ఒక గతం అనేటటువంటిది ఉండాలి, కామన్ హిస్టరీ అనేటటువంటిది ఉండాలి, వాళ్ళందరికీ ఒక డిసెంట్ అనేటటువంటిదైనా ఉండాలి, వాళ్ళందరూ ఒక వంశానికైనా చెంది ఉండాలి. నాట్ ఓన్లీ రూలర్స్ అమ్మ, ఈవెన్ సిటిజన్స్ కూడా. దిస్ కామన్నెస్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్ ఫ్రమ్ టైమ్ ఇమ్మమరియల్. ఇట్ వాస్ ఫోర్జ్డ్ త్రూ స్ట్రగుల్స్, through the actions of leaders and the common people. సో ఈ కామన్నెస్, ఈ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ అనేటటువంటి భావన, నేషనలిజం అనేటటువంటి భావన ఎప్పటి నుంచో ఉన్నది కాదు, అంటే టైం మొదలైనప్పటి నుంచి ఉన్నటువంటిది కాదు. ఇది ఎప్పుడు పుట్టుకొచ్చింది? డిఫరెంట్ స్ట్రగుల్స్, చాలా ఆటుపోట్లు, చాలా విప్లవాలు, చాలా నిరసనలు అండ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో పొలిటికల్ లీడర్స్ వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని మెజర్స్ అండ్ కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో సామాన్య ప్రజలు కూడా రోడ్లు ఎక్కడం. సో ఇలాంటి డ్రామాటిక్ ఈవెంట్స్ తర్వాత ఈ కామన్నెస్ అనేటటువంటిది బిల్డ్ అయింది. దిస్ చాప్టర్ విల్ లుక్ ఎట్ ద డైవర్స్ ప్రాసెసెస్ త్రూ విచ్ నేషన్ స్టేట్స్ అండ్ నేషనలిజం కేమ్ ఇన్ టు బీయింగ్ ఇన్ 19th century యూరప్. ఈ చాప్టర్లో మనం ఏం నేర్చుకుంటామండి? సో నేషనలిజం అనేటటువంటిది యూరప్లో 19వ శతాబ్దంలో ఎలా ఎమర్జ్ అవ్వడం అనేటటువంటిది జరిగింది, నేషనలిజం ద్వారా నేషన్ స్టేట్స్ అనేటటువంటి ఎలా ఎమర్జ్ అయినాయి. సో నేషనలిజం అండ్ నేషన్ స్టేట్స్ ఎమర్జ్ అవ్వడానికి ఏ నాటకీయ పరిణామాలు ఏవైతే ఉంటాయో అవి కారణం అవ్వడం అనేటటువంటిది జరిగింది. సో ఈ విషయాలన్నీ దిస్ పర్టిక్యులర్ చాప్టర్లో మనం మాట్లాడుకుంటాము, ఓకేనా? నౌ లెట్ us look at the source here. Source A. Ernest Renan, he is a French philosopher. ఈయన వాట్ ఈజ్ ఎ నేషన్, ఒక నేషన్ అంటే ఏంటి అనేటటువంటి ప్రశ్నని అద్భుతంగా డిఫైన్ చేయడం అనేది జరిగింది. ఒకసారి చూద్దామా? In a lecture delivered at the University of Sorbonne in 1882, the French philosopher Ernest Renan, he outlined his understanding of what makes a nation. So, what makes a nation? ఒక నేషన్గా, ఒక దేశంగా ఏది ఉంటుంది, ఒక జాతిగా ఏది ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అని చెప్పి, ఏది ఏర్పడడం అనేటటువంటి జరుగుతుందని చెప్పి డిఫైన్ చేశారు. The lecture was subsequently published as a famous essay entitled What is a nation? I don't know this particular French pronunciation. I am very sorry for that. In this essay, Renan criticizes the notion suggested by others that a nation is formed by a common language, race, religion or territory. This particular essay lo Renan, he was a French philosopher, ఈయన ఏం చెప్పారు అంటే అందరూ నేషన్ అంటే ఏమనుకుంటారు? నేషన్ ఈజ్ ఫార్మ్ బై కామన్ లాంగ్వేజ్. ఒక భాష ఉంటే నేషన్ అయిపోతుంది, ఒక రేస్ ఉంటే, ఒక జాతి ఉంటే నేషన్ అయిపోతుంది, ఒక రిలీజియన్, ఒక మతం ఉంటే నేషన్ అయిపోతుంది, లేకపోతే ఒక టెరిటరీ నేషన్ అవుతుంది అని కొంతమంది అంటారు. సో ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని క్రిటిసైజ్ చేయడం అనేటటువంటి జరిగింది. నేషన్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్కి ఈయన క్లియర్ డెఫినేషన్ అనేటటువంటిది ఇచ్చారండి. ఒకసారి చూడండి ఏం డెఫినేషన్ ఇచ్చారో.
సో ఈయన ఏం చెప్పారో చూడండి అమ్మా. ఏ నేషన్ ఈజ్ ద కల్మినేషన్ ఆఫ్ ఎ లాంగ్ పాస్ట్ ఆఫ్ ఎండివర్స్. ఎంతోమంది యొక్క కృషి అంటున్నారు, సాక్రిఫైస్ వాళ్ళ యొక్క త్యాగాలు, అండ్ డివోషన్ వాళ్ళ యొక్క అంకిత భావం, ఇవన్నీ కలిపే ఒక నేషన్ అనేటటువంటిది ఏర్పడుతుంది. ఏ హీరోయిక్ పాస్ట్, గ్రేట్ మెన్, గ్లోరీ, దట్ ఈస్ ద సోషల్ క్యాపిటల్ అపాన్ విచ్ వన్ బేసెస్ ఎ నేషన్ ఐడియా. ఒక గొప్పదైనటువంటి చరిత్ర, గతము, అండ్ గొప్ప మనుషులు, అండ్ గొప్ప గ్లోరీ ఆఫ్ ద నేషన్, కీర్తి, ఒక దేశం యొక్క కీర్తి, అండ్ ద సోషల్ క్యాపిటల్, సమాజం అంతా కలిపి కృషి ఏదైతే చేసిందో, సమాజం అంతా కలిపి తమ పెట్టుబడి ఏదైతే పెట్టిందో ఈ నేషన్ అనేటటువంటిది ఏర్పడడానికి, వీటన్నింటి కలయికే ఈ నేషనల్ ఐడియా. టు హ్యావ్ కామన్ గ్లోరీస్ ఇన్ ద పాస్ట్, టు హ్యావ్ ఎ కామన్ విల్ ఇన్ ద ప్రెజెంట్, టు హ్యావ్ పెర్ఫార్మ్డ్ గ్రేట్ డీడ్స్ టుగెదర్, టు విష్ టు పెర్ఫార్మ్ స్టిల్ మోర్, దీస్ ఆర్ ద ఎసెన్షియల్ కండిషన్స్ ఆఫ్ బీయింగ్ ఎ పీపుల్. మనమంతా ఒక దేశానికి చెందినటువంటి ప్రజలము అని చెప్పడానికి ఏముండాలంట? కామన్ గ్లోరీస్ ఇన్ ద పాస్ట్, అందరికీ కలిపి ఒక గొప్ప కీర్తి అనేటటువంటిది ఉండాలి గతంలో. టు హ్యావ్ కామన్ విల్ ఇన్ ద ప్రెజెంట్, అందరం కలిసి ఇది మనం సాధిద్దామనేటటువంటి ఒక ప్రయత్నంతో కూడినటువంటి ఒక భావన ఉండాలి. అండ్ దాంతోపాటు పెర్ఫార్మ్డ్ గ్రేట్ డీడ్స్ టుగెదర్, కలిసి ఒక గొప్ప పనులు అనేటటువంటివి చేయాలి, ఇంకా ఎక్కువ పనులు అనేటటువంటివి చేద్దామనేటటువంటి ఆలోచన ఉండాలి. ఈ కండిషన్స్ అన్నీ ఉంటేనే సో పీపుల్ విల్ బికమ్ యాజ్ ఎ నేషన్, ఒక నేషన్గా ఏర్పడతారని చెప్పి ఈయన చెప్పారు. ఏ నేషన్ ఈస్ దేర్ ఫర్ ఏ లార్జ్ స్కేల్ ఆఫ్ సోలిడారిటీ, లార్జ్ స్కేల్ ఆఫ్ యూనిటీ అని చెప్పి అంటున్నారు. ఒక దేశం అంటే ప్రజలందరూ కలిపి ఐక్యత భావం ఉండాలి, మేమంతా ఒకటి అనేటటువంటి భావన ఉండాలి. ఇట్స్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఎ డైలీ ప్లెబిసైట్. సో నేషన్ అనేటటువంటిది ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే ఇట్ ఈస్ ఎ డైలీ ప్లెబిసైట్, ఇట్ ఈస్ డైలీ క్వశ్చన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పీపుల్. ప్లెబిసైట్ అంటే ఏంటో నేను ఇప్పుడు కొన్ని నిమిషాల్లో చెప్తాను. ఎ ప్రావిన్స్ ఈజ్ ఇట్స్ ఇన్హాబిటెంట్స్. ఒక దేశం అంటే, ఒక రాజ్యం అంటే రూలర్సో లేకపోతే ఎవరో కాదు, ప్రజలండి. మన గురజాడ అప్పారావు గారు అదే చెప్తారు, దేశం అంటే మట్టి కాదో, ఈ దేశం అంటే మనుషులో అని. అదే ఈయన కూడా చెప్తున్నారు. ఇఫ్ ఎనీవన్ హ్యాస్ ద రైట్ టు బి కన్సల్టెడ్, ఇట్ ఈస్ ద ఇన్హాబిటెంట్. ఒక దేశానికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకరిని సంప్రదించాలి అనేటటువంటి హక్కు ఎవరైనా కలిగి ఉన్నారనుకోండి, వాళ్ళే ఆ దేశ ప్రజలు అవుతారు. సపోజ్ ఇండియా ఉంది, ఇండియా గురించి ఏవైనా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునేటప్పుడు తప్పకుండా దేశ ప్రజల్ని సంప్రదిస్తారు. సో ఎందుకు? మనకి ఆ హక్కు, ఈ భారతదేశ ప్రజలుగా మనకు ఆ హక్కు అనేటటువంటిది ఉంటుంది, అవునా కదా? ఏ నేషన్ నెవర్ హ్యాస్ ఎనీ రియల్ ఇంట్రెస్ట్ ఇన్ ఎనెక్సింగ్ ఆర్ హోల్డింగ్ ఆన్ టు ఏ కంట్రీ అగెన్స్ట్ ఇట్స్ విల్. తన ప్రజల యొక్క సమ్మతి లేకుండా, ప్రజల యొక్క సంఘీభావం లేకుండా, వాళ్ళ యొక్క ఇష్టం లేకుండా ఏ కంట్రీ కూడా అదర్ టెరిటరీస్ని క్యాప్చర్ చేసుకోవడానికి కానీ, ఇన్వేడ్ చేయడానికి కానీ, ఎనెక్స్ చేసుకోవడానికి కానీ వీల్లేదు. ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ నేషన్స్ ఈజ్ ఎ గుడ్ థింగ్, ఏ నెసెసిటీ ఈవెన్. సో నేషన్స్ అనేటటువంటివి, మోడర్న్ నేషన్స్ అనేటటువంటి, నేషన్ స్టేట్స్ ఏర్పడడం అనేటటువంటిది ఒక మంచి విషయం. అది దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్, దట్ ఈస్ వెరీ ఇంటిగ్రల్ యాజ్ వెల్. దర్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఎ గ్యారంటీ ఆఫ్ లిబర్టీ. నేషన్ స్టేట్స్ ఏర్పడడం వల్ల ప్రజలకు లిబర్టీ, ఫ్రీడమ్ అనేటటువంటిది వస్తుంది. విచ్ వుడ్ బి లాస్ట్ ఇఫ్ ద వరల్డ్ హ్యాడ్ ఓన్లీ వన్ లా అండ్ ఓన్లీ వన్ మాస్టర్. సో లిబర్టీ అనేటటువంటిది ఎప్పుడు ఉండదండి? ప్రపంచం మొత్తానికి ఒకే చట్టం, ప్రపంచం మొత్తానికి ఒకే రారాజు ఉంటే, ప్రపంచం మొత్తం ఒకరి చేతుల్లోనే ఉంటే పీపుల్ వర్ నెవర్ గ్యారంటీడ్ దేర్ లిబర్టీ అండ్ ఫ్రీడమ్స్, దేర్ రైట్స్. సో నేషన్ స్టేట్స్ అనేటటువంటివి చాలా ఇంపార్టెంట్ అనే విధంగా ఎర్నెస్ట్ రీనన్, ఈజ్ ఫ్రెంచ్ ఫిలాసఫర్, ఈయన చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఎంత గొప్పగా దిస్ పర్టిక్యులర్ నేషన్ అనేటటువంటి దాన్ని డిఫైన్ చేశారో చూడండి. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఎ ప్లెబిసైట్? ఎ డైరెక్ట్ ఓట్ బై విచ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ఎ రీజన్ ఆర్ ఆస్క్డ్ టు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ఎ ప్రపోజల్. సో సపోజ్ ద గవర్నింగ్ బాడీ, ద గవర్నమెంట్ ఒక ప్రపోజల్తో ముందుకు వచ్చింది అనుకోండి, ఈ ప్రపోజల్ తీసుకురావాలా వద్దా అని చెప్పి పీపుల్కి ఓటింగ్ పెట్టారనుకోండి, ప్రజలందరికీ వాళ్ళ చేతిలోనే పెట్టారనుకోండి డెసిషన్ మేకింగ్, దాన్ని మనం ప్లెబిసైట్ అని చెప్పి అనడం అనేటటువంటిది జరుగుతుంది. సో నేషన్ యొక్క ఎగ్జిస్టెన్స్ ఎప్పుడు ఉంటుంది? ప్రజలందరూ సమ్మతించినప్పుడే, ప్రతి క్షణం ప్రజలందరూ ఇది నా దేశం అనుకున్నప్పుడే నేషన్ అనేటటువంటి ఫీలింగ్ ఉంటుంది. ప్రజల్లో ఆ భావన పోయిందనుకోండి, నేషన్ స్టేట్ అనేటటువంటి ఒక కాన్సెప్టే ఉండదు. దేశం అనేటటువంటిది ముక్కలైపోతుంది అండ్ దాంతోపాటు చల్లా చెదురైపోతుంది. అదేవిధంగా ఈయన ఎంత గొప్పగా చెప్పారో, ఎంత గొప్పగా డిఫైన్ చేశారో చూడండి. వై ఐఎమ్ టెలింగ్ ఆల్ దీస్ థింగ్స్, ది సోర్సెస్ అండ్ ఆల్, సో నో వన్ టెల్స్ యూ దీస్ థింగ్స్. ఎందుకంటే నేను ఇవన్నీ చెప్తున్నాను? బికాజ్ మళ్ళీ చెప్తున్నాను,
ఎస్ఏ పేపర్లో బెటర్ ఆన్సర్స్ అనేటటువంటివి మీరు రాయగలగాలి అంటే మీకు ఈ పర్స్పెక్టివ్ అనేటటువంటిది మీరు అలవాటు చేసుకోవాలి. ఈవెన్ సొంతంగా ఆప్షనల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా దీస్ ఎన్సీఆర్టీస్లో ఉండేటటువంటి ఈ టాపిక్స్ చాలా ఉపయోగపడతాయి. అందుకే నేను ప్రతి వర్డ్ని గుచ్చి 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 మీకు చెప్తున్నాను, రైట్? సో మీరు బెటర్గా అర్థం చేసుకోవాలంటే ఫర్దర్ కాన్సెప్ట్స్ ఇవన్నీ మీకు అవసరం అండి. సో అందుకే ప్రతి టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా ఫాలో అవ్వగలుగుతున్నారని చెప్పి అనుకుంటున్నాను. Now look at the first part of this particular lesson, the French Revolution and the idea of nation. ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి నేను ఆల్రెడీ డీటెయిల్డ్గా ఇన్డెప్త్ డిస్కస్ చేయడం అనేటటువంటిది జరిగింది. మనం 9th NCERT హిస్టరీలో చాప్టర్ 1లోనే మనం మాట్లాడడం. అండ్ ఈవెన్ మై వరల్డ్ హిస్టరీ కోర్స్లో కూడా నేను డీటెయిల్డ్గా దీని గురించి చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఒక కథలాగా మనం మాట్లాడుకున్నాం, రైట్? సో మరి మొదటిసారి నేషన్ అనేటటువంటి భావన, ద సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ టు వన్ నేషన్ అనేటటువంటి భావన ఎప్పుడు మొదలైందంట? ఫ్రెంచ్ రెవల్యూషన్తో, ఫ్రెంచ్ విప్లవంతో మొదలవ్వడం అనేది జరిగిందంట. చూడండి ఒకసారి. ద ఫస్ట్ క్లియర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ నేషనలిజం కేమ్ విత్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్ ఇన్ 1789. సో ఫ్రెంచ్ రెవల్యూషన్ 1789లో జరగడం అనేటటువంటిది జరిగింది. ఎందుకు? టు గ్యారంటీ రైట్స్ టు ద ఫ్రెంచ్ పీపుల్, రైట్? సో నేషనలిజం అనేటటువంటి భావన మొదటిసారి ఎక్కడ ఎక్స్ప్రెస్ అయిందని? ఫ్రెంచ్ రెవల్యూషన్ టైంలోనే ఎక్స్ప్రెస్ అవ్వబడింది. ఫ్రాన్స్, యాజ్ యూ వుడ్ రిమెంబర్, వాజ్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్డ్ టెరిటోరియల్ స్టేట్ ఇన్ 1789. సో ఫ్రాన్స్ అనేటటువంటిది 1789 నాటికి ఒక సామ్రాజ్యంగా, ఒక రాజ్యంగా ఉండేది. అండర్ ద రూల్ ఆఫ్ అన్ అబ్సల్యూట్ మొనార్క్ దట్ ఈస్ లూయిస్ 16 ఫ్రమ్ బోర్బాన్ డినాస్టీ. హీ రూల్డ్ ఓవర్ ఫ్రాన్స్ బిఫోర్ 1789. The political and constitutional changes that came in the wake of French Revolution led to the transfer of sovereignty from the monarchy to a body of French citizens. సో ఫ్రెంచ్ రెవల్యూషన్ టైంలో వచ్చినటువంటి రాజకీయ అండ్ దాంతోపాటు రాజ్యాంగపరమైనటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో, ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత నేషనల్ అసెంబ్లీ ఏర్పడింది. నేషనల్ అసెంబ్లీ ఫ్రాన్స్కి ఒక కాన్స్టిట్యూషన్ కూడా ఫ్రేమ్ చేయడం అనేటటువంటి జరిగింది అని చెప్పి మనం చెప్పుకున్నాం. 1791లో 1791లో ఫ్రాన్స్ అనేటటువంటిది కాన్స్టిట్యూషనల్ మొనార్కీ అయింది. అంటే మొనార్కీ యొక్క రైట్స్ అబ్సల్యూట్గా కాకుండా మొనార్కీ యొక్క పవర్ని కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో అది కంట్రోల్ చేయడం మొదలుపెట్టింది. అది మనం మాట్లాడుకున్నాం ఫ్రెంచ్ రెవల్యూషన్ టైంలో. సో ఫ్రెంచ్ రెవల్యూషన్ టైంలో వచ్చినటువంటి చోటు చేసుకున్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో అవి మొనార్కీ చేతి నుంచి, అంటే రాచరిక వ్యవస్థ, రాజు యొక్క చేతి నుంచి సార్వభౌమాధికారాన్ని ఫ్రెంచ్ సిటిజన్స్ చేతిలోకి రావడం అనేది జరిగింది. ద రెవల్యూషన్ ప్రొక్లైమ్డ్ దట్ ఇట్ వాస్ ద పీపుల్ హూ వుడ్ హెన్స్ఫోర్త్ కాన్స్టిట్యూట్ ద నేషన్ అండ్ షేప్ ఇట్స్ డెస్టినీ. సో ఫ్రెంచ్ రెవల్యూషన్ ఏదైతే ఉంటుందో అది ఏం ప్రొక్లైమ్ చేసిందండి, ఏది డిక్లేర్ చేసింది, ఏది బల్లగుద్ది చెప్పడం అనేటటువంటిది జరిగింది అంటే ఇక మీదట ఇప్పటి వరకు ఫ్రాన్స్ని ఎవరు అండి ఇది చేశారు, ఎవరు రిప్రజెంట్ చేశారు? కింగ్ రిప్రజెంట్ చేశాడు. కానీ ఇప్పటి నుంచి ఫ్రాన్స్లో ఉండేది ఫ్రాన్స్ ప్రజలు, ఫ్రెంచ్ ప్రజలు. అండ్ దాంతోపాటు ఫ్రాన్స్ యొక్క భవిష్యత్తుని మార్చేటటువంటి వాళ్ళు కూడా రాజులో లేకపోతే నోబెల్ క్లాసో కాదు, ఫ్రాన్స్ యొక్క ప్రజలు అనే విధంగా ఫ్రెంచ్ రెవల్యూషన్ ఏదైతే ఉంటుందో అది వాగ్దానం చేయడం అనేటటువంటిది జరిగింది తన ప్రజలకి. ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ the French revolutionaries introduced various measures and practices that could create a sense of collective identity amongst the French people. మనం ఫ్రెంచ్ రెవల్యూషన్ టైంలోనే చెప్పాం. మొదటి నుంచి ఫ్రెంచ్ రెవల్యూషనరీస్ ఎవరైతే ఉన్నారో, రాడికల్స్ ఎవరైతే ఉన్నారో, రెవల్యూషన్లో పార్టిసిపేట్ చేసినటువంటి లీడర్స్, వాళ్ళు చాలా మెజర్స్, చాలా చర్యలు తీసుకున్నారు, చాలా ప్రాక్టీసెస్ ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకు? ఫ్రెంచ్ పీపుల్ అందరిలో ఒక కలెక్టివ్ ఐడెంటిటీ ఉండాలి, వాళ్ళందరిలో ఒక ఐక్యత అనేటటువంటిది ఉండాలి, ఒక ఐకమత్యం అనేటటువంటిది ఉండాలి, మేమంతా ఒకటి అనేటటువంటి భావన ఉండాలి అని చెప్పి చాలా మెజర్స్ తీసుకున్నారు. ద ఐడియా ఆఫ్ లా ప్యాట్రీ, దట్ ఈజ్ ఫాదర్ల్యాండ్ అనేటటువంటి భావన, దట్ ఈస్ ఫ్రెంచ్ ఈజ్ ఆర్ ఫాదర్ల్యాండ్, మన యొక్క ఆస్తి, మన యొక్క సొంతం అనేటటువంటి భావన. అండ్ దాంతోపాటు లే సిటోయన్, దట్ ఈస్ సిటిజన్స్ అనేటటువంటి భావన. ఇట్ ఎంఫసైజ్ ద నోషన్ ఆఫ్ ఎ యునైటెడ్ కమ్యూనిటీ ఎంజాయింగ్ ఈక్వల్ రైట్స్ అండర్ ఏ కాన్స్టిట్యూషన్. వీఆర్ యాక్చువల్లీ యునైటెడ్, వీఆర్ యాక్చువల్లీ వన్ ఇన్ దిస్ పర్టిక్యులర్ రెవల్యూషన్, వీఆర్ యాక్చువల్లీ వన్ ఇన్ దిస్ పర్టిక్యులర్ స్ట్రగుల్ టు గెట్ డెమోక్రసీ, గెట్ రైట్స్ అనేటటువంటి ఫీలింగ్ ఏదైతే ఉంటుందో అది ప్రజల్లో నూరిపోయడం అనేటటువంటిది జరిగిందమ్మా, రైట్? వీఆర్ యాక్చువల్లీ వన్ కమ్యూనిటీ హూ వాంట్స్ టు ఎంజాయ్ ఈక్వల్ రైట్స్, మనం సమానంగా హక్కులు అనుభవించాలి అండర్ ఏ కాన్స్టిట్యూషన్. మనల్ని గాడ్ చేసేది ఏంటి? ఒక రాజ్యాంగం అని చెప్పి దీస్ రెవల్యూషనరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజలకి చెప్పేవాళ్ళమ్మ. ఏ న్యూ ఫ్రెంచ్ ఫ్లాగ్, ద ట్రై కలర్, వాజ్ చూజన్ టు రిప్లేస్ ద ఫార్మర్ రాయల్ స్టాండర్డ్. సో ఇంపీరియల్ ఫ్లాగ్ ఏదైతే ఉంటుందో, రాజు యొక్క రాయల్ స్టాండర్డ్ ఏదైతే ఉంటుందో, బ్యానర్స్ ఏవైతే ఉన్నాయో
వాటి ప్లేస్లో ఏం తీసుకొచ్చారు, ఫ్రెంచ్ ఫ్లాగ్, ట్రై కలర్ ఫ్రెంచ్ ఫ్లాగ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం అనేటటువంటి జరిగింది. ఎందుకు, మేమందరం ఫ్రెంచ్ ప్రజలము అనేటటువంటి భావాన్ని ప్రజల్లో రేకెత్తించడానికి. రైట్, మనం మీరు గుర్తుంటే 9th NCERT హిస్టరీ చాప్టర్ 1 ఫ్రెంచ్ రెవల్యూషన్లో ఇవన్నీ మనం ఆల్రెడీ మాట్లాడాం. మళ్ళీ ఇవన్నీ రివిజన్ లాగా మీరు తీసుకోవచ్చు. ద స్టేట్స్ జనరల్ వాజ్ elected by the body of active citizens and renamed the National Assembly. సో ఫ్రాన్స్కి కాన్స్టిట్యూషన్ తెచ్చినటువంటి నేషనల్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో దాని పేరు మారడం అనేటటువంటి జరిగింది. ఎలా మారింది, ద ఎస్టేట్స్ జనరల్ అనేటటువంటి పేరు మారింది, విచ్ ఈస్ ద ప్రైమరీ లా మేకింగ్ బాడీ, చట్టం చేసేటటువంటి ఒక మనకి పార్లమెంట్ ఎలాగో ఫ్రాన్స్కి చట్టసభ ఏదైతే ఉంటుందో అది ఏర్పడడం అనేటటువంటి జరిగింది. అఫ్ కోర్స్ ఈ ఎస్టేట్స్ జనరల్ని ఎవరండి ఎలక్ట్ చేస్తారు అంటే యాక్టివ్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలక్ట్ చేయడం అనేటటువంటి జరిగింది. సో మనం చెప్పుకున్నాం కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత కూడా ఫ్రెంచ్ ప్రజలకి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేటటువంటిది రాలేదు, సార్వత్రిక వయోజన ఓటు హక్కు రాలేదు. సో అందరికీ ఓటు హక్కు అనేది లభించలేదు. ఉమెన్ వర్ డినైడ్ ఓటింగ్ రైట్స్ ఈవెన్ ఆఫ్టర్ proclaiming the constitution, even after the enforcement of the constitution. అవునా కదా, ఫ్రెంచ్ సొసైటీని ఎలా విడదీశారు, యాక్టివ్ సిటిజన్స్ అండ్ దాంతోపాటు ప్యాసివ్ సిటిజన్స్గా విడదీయడం అనేటటువంటి జరిగింది. యాక్టివ్ సిటిజన్స్లో ఎవరుంటారు అంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ ఎకనామిక్ కంట్రిబ్యూషన్ టు ద గవర్నమెంట్, అంటే వాళ్ళు కట్టేటటువంటి పన్నులు బట్టి వాళ్ళకి యాక్టివ్ సిటిజన్స్గా గుర్తించారు. అండ్ ఓన్లీ దీస్ యాక్టివ్ సిటిజన్స్ విల్ హ్యావ్ ద రైట్ టు ఓట్, వాళ్ళు మాత్రమే ఓటు వేస్తారు. ఓటు వేసి ఎవరిని ఎన్నుకుంటారు, ఎస్టేట్స్ జనరల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎన్నుకోవడం అనేటటువంటి జరుగుతుంది. ఈ ఎస్టేట్ జనరల్ నుంచి కొంతమంది పీపుల్ని మొనార్క్ రాజు ఏం చేయడం అనేటటువంటి జరుగుతుంది, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్గా మంత్రివర్గంగా ఏర్పాటు చేయడం అనేటటువంటి జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి నాన్న, మనం ఈ పర్టికులర్ పొలిటికల్ స్ట్రక్చర్ని మొత్తం మాట్లాడాం. న్యూ హైమ్స్ వర్ కంపోజ్డ్, కొత్త హైమ్స్ అనేటటువంటివి, కొత్త గీతాలు అనేటటువంటివి, ప్యాట్రియాటిక్ సాంగ్స్ అనేటటువంటి కంపోజ్ చేయబడ్డాయి. కొత్త ఓట్స్ అనేటటువంటివి, ప్రతిజ్ఞలు అనేటటువంటివి పూనుకున్నారు. మార్టియర్స్ కమమరేటెడ్. సో రెవల్యూషన్ టైంలో ఫ్రెంచ్ ప్రజలకి లిబర్టీ ఇచ్చేటటువంటి ప్రయత్నంలో చనిపోయినటువంటి మార్టియర్స్ ఎవరైతే ఉన్నారో, చనిపోయినటువంటి రెవల్యూషనరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కమమరేట్ చేయడం మొదలుపెట్టారు. రైట్, వాళ్ళకి వర్ధంతులు తెలపడం కానీ వాళ్ళ వీరత్వాన్ని పొగుడుతూ పాటలు రచించడం కానీ మొదలుపెట్టారు. ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎ నేషన్. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఎందుకు, ఇన్ ద నేమ్ ఆఫ్ ఎ నేషన్, మేము ఫ్రెంచ్ ప్రజలము అనేటటువంటి భావాన్ని ప్రజలకి అందజేయడానికి. ఏ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ వాజ్ పుట్ ఇన్ ప్లేస్ అండ్ ఇట్ ఫార్ములేటెడ్ యూనిఫామ్ లాస్ ఫర్ ఆల్ సిటిజన్స్ విత్ ఇన్ ఇట్స్ టెరిటరీ. ఒక సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అనేటటువంటిది ఏర్పాటు చేశారు ఇన్ ద నేమ్ ఆఫ్ ఎ స్టేట్స్ జనరల్. అండ్ టెరిటరీలో, ఫ్రెంచ్ టెరిటరీలో ఉండేటటువంటి అందరు సిటిజన్స్కి కలిపి ఒక యూనిఫామ్ లా ఏదైతే ఉంటుందో, ఒక చట్టం ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరిగింది. ఈక్వాలిటీ బిఫోర్ లా అనేటటువంటిది ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచే మొదలైంది ఆ భావన, ఆ కాన్సెప్ట్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది ఆల్రెడీ. Internal customs, duties and dues were abolished and a uniform system of weights and measures was adopted. సో కస్టమ్స్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో, డ్యూస్ ఏవైతే ఉంటాయో అవి అబాలిష్ చేయడం అనేటటువంటి జరిగింది. కేవలం సమ్ సెక్షన్ ఆఫ్ పాపులేషన్, మనకి ఫ్రెంచ్ రెవల్యూషన్ ముందు 3 ఎస్టేట్స్ అనేటటువంటి ఉండేవి. ఫస్ట్ ఎస్టేట్, వీటిలో క్లర్జీ పీపుల్, చర్చ్ పీపుల్ అనేటటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పుకున్నాం. సెకండ్ ఎస్టేట్లో ఎవరు ఉండేవాళ్ళు అంటే నోబుల్ క్లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండేవాళ్ళు, రాజ కుటుంబీకులు అండ్ దాంతోపాటు లార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. థర్డ్ ఎస్టేట్లో ఎవరు ఉండేవాళ్ళు, పీజెంట్స్, ఆర్టిసన్స్, చిన్న సన్నకారు రైతులు, లేకపోతే లేబరర్స్, స్లేవ్స్, వీళ్ళందరూ ఉండేవాళ్ళు అని చెప్పుకున్నాం. కానీ పన్ను మాత్రం, లేకపోతే ఈ కస్టమ్ డ్యూటీస్ మాత్రం ఎవరు కట్టేవాళ్ళు, ఓన్లీ థర్డ్ ఎస్టేట్ పీపుల్ మాత్రమే కట్టేవాళ్ళు. ట్యాక్సెస్ నుంచి ఫస్ట్ అండ్ సెకండ్ ఎస్టేట్ పీపుల్కి ఎగ్జామ్షన్ అనేటటువంటిది ఉండేది అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో ఎవరైనా యూట్యూబ్లో ఈ వీడియోని చూస్తుంటే నేను చెప్పేది ఒక్కసారి కన్సిడర్ చేయండి అమ్మా. ట్రై టు టేక్ అవర్ NCERT కోర్స్ బికాస్ దెర్ విల్ బి ఏ కంటిన్యూటీ ఇన్ యువర్ ప్రిపరేషన్. డీటెయిల్గా ఇన్ డెప్త్ మీరు చెప్పడం అనేటటువంటి జరుగుతుంది కాబట్టి కాన్సెప్ట్స్ మీ బ్లడ్లోకి వెళ్ళిపోతాయండి. అంత చక్కగా దీస్ కాన్సెప్ట్స్ అన్ని మీరు నేర్చుకుంటారు. ధారాళంగా ఎవరు అడిగినా మాట్లాడేటట్టుగా మీరు నేర్చుకుంటారు, నాది హామీ. మీకు ఇన్స్టాల్మెంట్స్లో పే చేసేటటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. మీకోసమే నేను చెప్తున్నాను. ఎంతోమంది NCERT కోర్స్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ చాలా లాభపడుతున్నారు. వీఆర్ గెటింగ్ న్యూమరస్ వండర్ఫుల్ రివ్యూస్ ఫ్రమ్ దెమ్. మీకు చాలా అయితే యూజ్ అవుతుంది, నాది హామీ. రైట్,
ఈ కస్టమ్స్ అండ్ డ్యూటీస్ ఏవైతే ఉంటాయో వాటిని అబాలిష్ చేశారు. అండ్ యూనిఫామ్ సిస్టమ్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో అవి అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగింది. రీజనల్ డయలెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి డిస్కరేజ్ చేయబడ్డం అనేటటువంటిది జరిగింది. రైట్, అంటే యాసలు ఏవైతే ఉంటాయో అవి డిస్కరేజ్ చేయబడ్డాయి. మనం ఫ్రెంచ్ వాళ్ళము, మనందరికీ కలిపి ఒకే భాష, దాంతోపాటు ఒకే యాస్ అనేటటువంటిది ఉండాలి. అండ్ ఫ్రెంచ్ యాజ్ ఇట్ వాజ్ స్పోకెన్ అండ్ రిటన్ ఇన్ ప్యారిస్ బికేమ్ ద కామన్ లాంగ్వేజ్ ఆఫ్ ద నేషన్. దేశం మొత్తానికి ఒక కామన్ లాంగ్వేజ్ అనేటటువంటిది మొదలవ్వడం అనేటటువంటిది జరిగింది. ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో దట్ యాక్టెడ్ యాజ్ ఎ సింబల్ ఆఫ్ నేషనలిజం, స్పిరిట్ ఆఫ్ నేషనలిజం ఇన్ ఫ్రాన్స్. The revolutionaries further declared that it was the mission and the destiny of the French nation to liberate the people of Europe from despotism. In other words, to help other people of Europe to become nations. So these French Revolution లో పార్టిసిపేట్ చేసినటువంటి రెవల్యూషనరీస్ ఎవరైతే ఉన్నారో, విప్లవకారులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఫ్రాన్స్ని ఈ రాజు యొక్క లేకపోతే మొనార్కీ యొక్క కబంధ హస్తాల నుంచి విడిపించడమే కాదు, ఫ్రెంచ్ పీపుల్కి స్వేచ్ఛని, లిబర్టీని, ఈక్వాలిటీని గ్యారంటీ చేయడమే కాదు, ఫ్రీడమ్ని గ్యారంటీ చేయడమే కాదు, ఈవెన్ అదర్ పీపుల్ ఆఫ్ యూరోప్, ఐరోపా ఖండంలో ఇతర ప్రజలు ఎవరైతే ఉంటారో, ఇతర రాజ్యాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, అదర్ రూలర్స్ అండర్లో అణిగిపోతున్నటువంటి, అణిచివేతకు గురవుతున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా లిబరేట్ చేయాలి, వాళ్ళకు కూడా స్వేచ్ఛ అనేటటువంటిది అందించాలి. ఫ్రమ్ వాట్? డెస్పోటిజం, ఈ నియంతృత్వం నుంచి, ఈ నియంకుశత్వం నుంచి, ఈ నిరంకుశత్వం నుంచి అని చెప్పి వీళ్ళు భావించడం అనేటటువంటిది జరుగుతుంది. దే ఆల్వేస్ వాంటెడ్ టు హెల్ప్ దీస్ అదర్ పీపుల్ ఆఫ్ యూరోపియన్ కంట్రీస్ టు బికమ్ నేషన్స్. ఫ్రాన్స్ ఎలా అయితే ఒక నేషన్ హుడ్ అనేటటువంటిది సంతరించుకుందో, మేమంతా ఒక నేషన్, ఒక దేశం అనేటటువంటి భావన వాళ్ళకి ఎలా అయితే వచ్చిందో, మిగిలిన కంట్రీస్ కూడా అలాగే రావాలి అని చెప్పి వీళ్ళు సాయశక్తులా కృషి చేశారమ్మా. When the news of the events in France reached the different cities of Europe, students and other members of educated middle classes began setting up Jacobin clubs. So, this particular ఫ్రాన్స్లో జరుగుతున్నటువంటి న్యూస్ అండ్ దాంతోపాటు ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో, ఈవెంట్స్ అనేటటువంటి ఎప్పుడైతే డిఫరెంట్ సిటీస్కి పాకడం అనేటటువంటి జరిగిందో, ఐరోపా ఖండంలో ఉన్నటువంటి వేరు వేరు నగరాలకి పాకడం అనేది జరిగిందో, ఇతర దేశాల్లో ఉన్నటువంటి, ఇతర రాజ్యాల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్, విద్యార్థులు అండ్ మిడిల్ క్లాస్లో ఉండేటటువంటి ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్, దట్ ఈస్ ఇంటెలిజెన్షియా అంటాం. సో అంటే లాయర్స్ కానీ, లేకపోతే సైంటిస్టులు కానీ, డాక్టర్స్ కానీ, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వివిధ వృత్తుల్లో ఉండేటటువంటి వాళ్ళు, స్కిల్డ్ పీపుల్, వాళ్ళు కూడా దీస్ పొలిటికల్ క్లబ్స్, జాకోబిన్ క్లబ్స్ అనేటటువంటి ఏర్పాటు చేశారు. ఎలా అయితే మనకి ఫ్రెంచ్ రెవల్యూషన్ టైంలో జాకోబిన్ క్లబ్స్ అనేవి ఏర్పడ్డాయో ఫ్రాన్స్లో, ఇతర దేశాల్లో కూడా జాకోబిన్ క్లబ్స్ ఏర్పడ్డాయండి. Jacobin clubs are clubs against monarchy, clubs against absolute power, clubs against despotism, clubs against dictatorship. అది గుర్తుపెట్టుకోండి. నియంతృత్వానికి, నిరంకుశత్వానికి, రాచరిక వ్యవస్థకి ఎగెనిస్ట్గా పోరాటం చేయడానికి ఏర్పడినటువంటి పొలిటికల్ ఆర్గనైజేషన్స్ అవి. Their activities and campaigns prepared the way for the French armies which moved into Holland, Belgium, Switzerland and much of Italy in the 1790s. So these particular French revolutionaries, French armies ఏవైతే ఉన్నాయో అవి లాంచ్ చేసినటువంటి యాక్టివిటీస్, క్యాంపెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి చుట్టుపక్కల ఉన్నటువంటి హాలండ్, బెల్జియం, స్విట్జర్లాండ్ అండ్ ఇటలీలో ఉన్నటువంటి డిఫరెంట్ ప్లేసెస్ కూడా 1790లకు వచ్చేటప్పటికి చేరుకోవడం అనేది జరిగింది. విత్ ద అవుట్ బ్రేక్ ఆఫ్ ద రెవల్యూషనరీ వార్స్, ద ఫ్రెంచ్ ఆర్మీస్ బిగిన్ టు క్యారీ ద ఐడియా ఆఫ్ నేషనలిజం అబ్రాడ్. సో ఈ రెవల్యూషనరీ వార్స్ ఏవైతే ఉన్నాయో వేరు వేరు చోట్ల మొదలవ్వడం చేత దిస్ ఫ్రెంచ్ ఆర్మీస్, ఫ్రెంచ్ రెవల్యూషనరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారండి, ది సెన్స్ ఆఫ్ నేషనలిజం, జాతీయవాదం అనేటటువంటి భావన మిగిలిన ప్రాంతాలకు కూడా పాకడానికి, స్ప్రెడ్ అవ్వడానికి వీళ్ళు చాలా కృషి చేయడం అనేటటువంటి జరిగింది. దే ఆల్వేస్ వాంటెడ్ టు హెల్ప్ ద అదర్ పీపుల్ ఆఫ్ యూరప్ టు లిబరేట్ ఫ్రమ్ దీస్ డెస్పోటిక్ పీపుల్, మొనార్క్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో లుక్ ఎట్ దిస్ పిక్చర్ అమ్మా. 1798లో 1798లో జర్నలిస్ట్ ఆండ్రియాస్ రెబ్మాన్ అనేటటువంటి వ్యక్తి జర్మన్ అల్మనాక్ పైన ఈ కవర్ డిజైన్ చేయడం అనేది జరిగింది. అల్మనాక్ అంటే క్యాలెండర్ అని చెప్పి అర్థం. సో దాని మీద ఈ పిక్చర్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిజైన్ చేయడం అనేటటువంటి జరిగింది ఆయన. సో ఇది దేని చూపిస్తుంది? ద ఇమేజ్ ఆఫ్ ద ఫ్రెంచ్ బెస్టిల్ బీయింగ్ స్టార్మ్డ్ బై ద రెవల్యూషనరీ క్రౌడ్ హ్యాస్ బీన్ ప్లేస్డ్ నెక్స్ట్ టు ఎ సిమిలర్ ఫోర్ట్రెస్ మెంట్ టు రిప్రజెంట్ ద bastion of despotic rule in the German province of Kassel.
సో దిస్ ఈజ్ ద బెస్టీల్ అనేటటువంటి ఒక ఇంపీరియల్ ప్రిజన్ అమ్మ. మనం ఫ్రెంచ్ రెవల్యూషన్ చెప్పేటప్పుడు స్టార్మింగ్ ఆఫ్ ద బెస్టీల్ అనేటటువంటి ఈవెంట్ గురించి చెప్పడం అనేది జరిగింది. సో ప్రజలు ఏం చేశారు, ఫ్రాన్స్లో రొట్టె బ్రెడ్ యొక్క కాస్ట్ అనేటటువంటిది విపరీతంగా పెరగడం వల్ల అండ్ హార్ష్ వింటర్స్ వల్ల సప్లై అనేటటువంటిది పడిపోవడం వల్ల దీస్ బ్రెడ్ యొక్క సప్లై అనేటటువంటిది పడిపోవడం వల్ల లాంగ్ అవర్స్ దిస్ బేకరీస్ బయట వాళ్ళు నిల్చోవడం అనేటటువంటిది జరిగింది క్యూస్లో. బట్ అప్పుడే ఇన్ఫ్లేషన్ కూడా, ప్రైసెస్ కూడా పెరిగిపోయినాయి, బ్రెడ్ కాస్ట్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. సామాన్యులు దాన్ని కొనలేనటువంటి పరిస్థితి. ఆకలితో ఉన్నటువంటి పిల్లల్ని చూడలేక, వాళ్ళ ఏడుపు మొహాలు ఏవైతే ఉంటాయో వాటిని చూసి తట్టుకోలేక వాళ్ళు ఏం చేశారు, ప్రజలందరూ ముఖ్యంగా ఉమెన్ ఎవరైతే ఉంటారో వారు రోడ్లెక్కి వాళ్ళు బెస్టీల్ అనేటటువంటి ఒక ఇంపీరియల్ ప్రిజన్, అంటే మొనార్క్ ఎగ్నెస్ట్గా ఎవరైనా మాట్లాడితే ఆ ప్రిజన్ ఏదైతే ఉంటుందో, ఆ జైలు ఏదైతే ఉంటుందో దానిలో పెట్టి వాళ్ళని బంధించడం అనేటటువంటి జరుగుతుంది. ఆ ప్రిజన్కి వాళ్ళు వెళ్ళి ఆ ప్రిజన్ మొత్తం కూలదోయడం అనేటటువంటి జరుగుతుంది. ఆ ప్రిజన్లో స్టోర్ చేసినటువంటి డిఫరెంట్ ఆర్మరీస్ ఏవైతే ఉంటాయో, వెపన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా వీళ్ళు దోచుకోవడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ప్రిజన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, జనరల్స్ ఎవరైతే ఉంటారో, కమాండర్స్, వాళ్ళని కూడా ప్రజలు చంపేయడం అనేటటువంటి జరిగింది. ద ఫ్రెంచ్ రెవల్యూషన్ ఏదైతే ఉంటుందో అది ఈ విధంగా విత్ ద స్టార్మింగ్ ఆఫ్ బెస్టిల్ అనేటటువంటి ఈవెంట్తో మొదలైందని చెప్పి మనం ఫ్రెంచ్ రెవల్యూషన్ టైంలో 9th NCERT హిస్టరీ చాప్టర్ 1లో మనం ఆల్రెడీ మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో ఎగ్జాక్ట్ ఈవెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈయన రెప్లికేట్ చేయడం అనేటటువంటి జరిగింది ఆండ్రియస్ రబ్మాన్. సో ఈయన ఈ పక్కన సిమిలర్ ఫోర్ట్ని పిక్చర్ చేయడం అనేటటువంటి జరిగింది. చూసారా, దీన్ని ఎందుకు పిక్చర్ చేశారు, టు రిప్రజెంట్ ద బ్యాషన్ ఆఫ్ డెస్పటిక్ రూల్ ఇన్ ద జర్మన్ ప్రావిన్స్ ఆఫ్ క్యాసల్. ఇట్ హ్యాస్ డిఫరెంట్ ప్రిన్సిపాలిటీస్ అని చెప్పాం. సో జర్మన్ ప్రిన్సిపాలిటీస్లో క్యాసల్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపాలిటీస్, వన్ ఆఫ్ ద స్టేట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దాన్ని పరిపాలిస్తున్నటువంటి డెస్పటిక్ రూలర్ యొక్క మ్యాన్షన్ లేదా బంగ్లా లేదా హౌస్ ఏదైతే ఉంటుందో, ఫోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆయన అక్కడ గీయడం అనేటటువంటి జరిగింది. వాట్ ఈజ్ ట్రైయింగ్ టు సే, దీని ద్వారా బెస్టీల్ని ఎలా అయితే స్టార్మ్ చేశారో ఫ్రెంచ్ ప్రజలు, మనం కూడా అదే విధంగా ఐక్యతతో ముందుకెళ్ళి దిస్ పర్టిక్యులర్ బ్యాషన్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టార్మ్ చేయాలి. అండ్ జర్మనీలో కూడా డెస్పోటిక్ అండ్ మొనార్కల్ రూల్ ఏదైతే ఉంటుందో దాన్ని అబాలిష్ చేసి మనం కూడా లిబర్టీ, ఫ్రీడమ్ అనేటటువంటి తెచ్చుకోవాలి అని చెప్పడమే ఈయన యొక్క ఉద్దేశం. సో ఈ ఇల్లుస్ట్రేషన్తో పాటు ఈయనకు స్లోగన్ రాశారండి, ద పీపుల్ మస్ట్ సీజ్ దేర్ ఓన్ ఫ్రీడమ్. ఏం స్లోగన్ రాశారో చూడండి, ప్రజలు వాళ్ళ యొక్క ఫ్రీడమ్, వాళ్ళ యొక్క స్వేచ్ఛని వాళ్ళే సంపాదించుకోవాలి అని చెప్పి రాశారు. రబ్మాన్ లివ్డ్ ఇన్ ద సిటీ ఆఫ్ మైన్స్ అండ్ వాజ్ ఎ మెంబర్ ఆఫ్ ఎ జర్మన్ జాకోబిన్ గ్రూప్. చెప్పాను కదా, ఫ్రాన్స్లో మొదలైనటువంటి జాకోబిన్ పొలిటికల్ క్లబ్స్ ఏవైతే ఉంటాయో, యాంటీ మొనార్కల్, యాంటీ డెస్పోటిక్ పొలిటికల్ క్లబ్స్ ఏవైతే ఉన్నాయో అవి జర్మనీ అండ్ ఇతర ఐరోపా దేశాలు ఏవైతే ఉంటాయో వాటికి విస్తరించాయి ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత అని చెప్పి. రైట్, సో అది ఇక్కడ క్లియర్గా మీకు ఇక్కడ కనిపిస్తుంది, మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను దిస్ పర్టిక్యులర్ పిక్చర్. రైట్, నెక్స్ట్ చూడండి. సో లుక్ ఎట్ దిస్ మ్యాప్ వన్స్. యూరప్ ఆఫ్టర్ ద కాంగ్రెస్ ఆఫ్ వియన్నా 1815. ఆస్ట్రియాలోని వియన్నాలో దిస్ పర్టిక్యులర్ యూరోపియన్ పవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కలవడం అనేటటువంటి జరిగింది ఆఫ్టర్ ద డౌన్ఫాల్ ఆఫ్ నెపోలియన్ బొనాపార్టే. మీ అందరికీ తెలుసు, నెపోలియన్ బొనాపార్టే ఈజ్ ఎ డిక్టేటర్ రూలర్ ఫ్రమ్ ఫ్రాన్స్ని పరిపాలించినటువంటి రూలర్. 1815లో ఈయన యొక్క రూల్ అనేటటువంటిది ఎండ్ అవుతుంది. దిస్ ఫోర్త్ కోయిలేషన్ ఏదైతే ఉంటుందో, దిస్ ఫోర్త్ కోయిలేషన్ పవర్స్ మనం నెపోలియన్ బొనాపార్టేని ఓడించి ఆయన్ని ఒక చిన్న ఐలాండ్కి పంపించేయడం అనేటటువంటి జరుగుతుంది. అక్కడ 1821లో ఆయన క్యాన్సర్తో చనిపోవడం అనేది జరుగుతుంది. సో నెపోలియన్ బొనాపార్టే తన రూల్లో ఉన్నప్పుడు, తన అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఆకాంక్ష ఏంటి, ఐరోపాలో ఉండేటటువంటి డిఫరెంట్ ఇవేవైతే ఉన్నాయో, రాజ్యాలు ఏవైతే ఉంటాయో, డిఫరెంట్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆక్రమించుకోవాలి అని ఈయనకి చాలా కోరిక. ఈజ్ పవర్ హంగ్రీ అండి, ఈయన అధికార కాంక్ష అనేటటువంటి చాలా ఎక్కువ. సో నెపోలియన్ బొనాపార్టే చనిపోయిన తర్వాత ఇంకే రూలర్ కూడా సో ఇలాగా యూరోప్ మొత్తాన్ని ఆక్రమించుకోవాలి, అదర్ మొనార్క్స్ అండర్లో ఉండేటటువంటి రాజ్యాలను కూడా తన అండర్లోకి తెచ్చుకోవాలి అనేటటువంటి ఆలోచన చేయకుండా అందరూ కలిపి ఒకసారి మాట్లాడుకొని టర్మ్స్ అండ్ రూల్స్ ఏవైతే ఉంటాయో, నార్మ్స్ మనం మాట్లాడుకుంటే మంచిది అని చెప్పి కాంగ్రెస్ ఆఫ్ వియన్నా ఏదైతే ఉంటుందో అది 1815లో అది కన్వీన్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. దీనిలో డిస్కషన్స్ అనేటటువంటివి జరగడం అనేది జరిగింది. సో దీనిలో డిఫరెంట్ డిస్కషన్స్ చేశారు. మొదట ఫ్రాన్స్ యొక్క పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని కంట్రోల్ చేయాలి అని చెప్పి నిర్ణయించుకోవడం అనేది జరిగింది. సెకండ్ డెసిషన్ ఏంటంటే బ్యాలెన్స్ ఆఫ్ పవర్, అంటే ఏ కంట్రీ కూడా ఏ కంట్రీ కంటే పవర్ఫుల్గా ఉండకూడదు, అందరూ ఈక్వల్లీ పవర్ఫుల్గా ఉండాలి అనేటటువంటి డిసిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకోవడం అనేటటువంటిది జరిగింది. రైట్, ఇవన్నిటి గురించి నేను తర్వాత చెప్తాను.
దెర్ ఈజ్ అబ్సల్యూట్ నథింగ్ టు వరీ. అండ్ దీస్ థింగ్స్ నేను కంప్లీట్గా మన హిస్టరీ కోర్స్లో డీటెయిల్డ్గా చెప్పడం అనేటటువంటిది జరిగింది, ఇన్ డెప్త్ మనం డిస్కస్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో కాంగ్రెస్ ఆఫ్ వియన్నా తర్వాత, అంటే నెపోలియన్ బొనాపార్టే రూల్ అనేది ఎండ్ అయిన తర్వాత, సో మనకు అక్కడ యూరోప్ యొక్క మ్యాప్ ఏదైతే ఉంటుందో మీరు అక్కడ చూడండి. Within the wide swath of territory that came under his control, Napoleon set about introducing many of the reforms that he had already introduced in France. సో నెపోలియన్ బొనాపార్టే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడండి 1799లో ఇతను సో ఫ్రాన్స్కి అధిపతి అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఫస్ట్ ఫ్రాన్స్లో ఆర్డర్ అనేటటువంటిది ఎన్ష్యూర్ చేస్తారు, అంటే ఫ్రాన్స్లో పరిస్థితులు అనేటటువంటిది ఈయన చక్కదిద్దడం అనేటటువంటిది జరుగుతుంది. హీ ఇంట్రడ్యూస్డ్ మెనీ రిఫార్మ్స్ విత్ ఇన్ ద హోమ్ ఇట్ సెల్ఫ్. ఫ్రాన్స్లో చాలా రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేస్తాడు, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయిస్తాడు, అండ్ దాంతోపాటు పన్నులు ఏవైతే ఉంటాయి, ట్యాక్స్లు ఏవైతే ఉంటాయో తగ్గించడం అనేటటువంటిది జరిగింది. ఏబుల్ పర్సన్స్, స్కిల్డ్ పర్సన్స్ని బ్యూరోక్రాట్గా నియమించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇలాంటి చాలా మంచి పనులు, చాలా రిఫార్మ్స్ తీసుకొస్తాడు. అండ్ నెపోలియన్ కోడ్ ఏదైతే ఉంటుందో అది ఇంట్రడ్యూస్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే నెపోలియన్ యొక్క లాస్, చట్టాలు ఏవైతే ఉంటాయో అవి ఇంట్రడ్యూస్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఇవన్నీ వండర్ఫుల్ డెసిషన్స్ అని చెప్పి మనం అనుకోవచ్చు. వన్స్ హోమ్లో, ఇంట్లో, అంటే ఫ్రాన్స్లో పరిస్థితులు అనేటటువంటివి చక్కదిద్దిన తర్వాత నెపోలియన్ యొక్క కన్ను దేని మీద పడుతుంది? యూరోప్లో ఇతర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటి మీద పడుతుంది. అందుకే నెపోలియన్ హీఈస్ నోన్ ఫర్ హిస్ గ్రేట్ కాన్క్వెస్ట్ అని చెప్తాం. సో ల్యాండ్ మీద, నేల మీద ఏదైనా యుద్ధం జరిగితే నెపోలియన్ ఎప్పటికీ ఓడిపోడండి. నెపోలియన్ ఓన్లీ నేవీ ఒక్కటే వీక్, అందువల్లే నెపోలియన్ యొక్క రూల్ అర్ధాంతరంగా ఎండ్ అయిపోయింది. నేవీ కూడా ఒక బ్రిటన్ లాగా స్ట్రాంగ్ అయి ఉంటే అత్యద్భుతమైనటువంటి రూలర్గా ఎదిగేవాడు, చాలా ఎక్కువ కాలం పరిపాలించేవాడు. అర్థమైందా? నెపోలియన్ హ్యాడ్ బిల్ట్ లాంగ్ స్టాండింగ్ ఆర్మీ ఫర్ ఫ్రెంచ్. ఫ్రాన్స్కి ఒక గొప్ప ఆర్మీ ఏదైతే ఉంటుందో అది కూడా బిల్డ్ చేయడం అనేది జరిగింది. ఆ ఆర్మీ సహాయంతో డిఫరెంట్ కాన్క్వెస్ట్లో, డిఫరెంట్ ఇన్వేజన్స్ చేసి చాలా ప్రాంతాలను ఆక్రమించుకొని ఈ ప్రాంతాలకి తన కుటుంబ సభ్యుల్ని కానీ, తనకి చాలా లాయల్గా ఉండేటటువంటి వ్యక్తుల్ని చీఫ్స్గా నియమించడం అనేటటువంటి జరిగింది. బట్ వీళ్ళందరికంటే పారమౌంట్ పవర్ ఎవరు? నెపోలియన్ బొనాపార్టే. రైట్, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు తను గెలిచినటువంటి ఇతర టెరిటరీస్ ఏవైతే ఉంటాయో అదర్ టెరిటరీస్లో కూడా రిఫార్మ్స్, సంస్కరణలు అనేటటువంటి నెపోలియన్ ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి అనుకోవడం అనేది జరిగిందమ్మా. త్రూ ఏ రిటర్న్ టు మొనార్కీ, నెపోలియన్ హ్యాడ్ నో డౌట్ డిస్ట్రాయిడ్ డెమోక్రసీ ఇన్ ఫ్రాన్స్. సో 1799లో నెపోలియన్ బొనాపార్టే అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్రెంచ్ రెవల్యూషన్ ద్వారా ఫ్రాన్స్ ప్రజలు సంపాదించుకున్నటువంటి డెమోక్రసీ ఏదైతే ఉంటుందో, ప్రజాస్వామ్యం ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయడం అనేటటువంటిది జరిగింది నెపోలియన్ బొనాపార్టే. పూర్తి ఆధిపత్యం అనేటటువంటి తన అండర్లోకి తెచ్చుకోవడం అనేటటువంటిది జరిగింది. సో మొనార్కీని మళ్ళీ రీఇన్స్టేట్ చేయడం అనేటటువంటిది జరిగింది నెపోలియన్ బొనాపార్టే. బట్ ఇన్ ద అడ్మినిస్ట్రేటివ్ ఫీల్డ్ హీ హ్యాడ్ ఇన్కార్పొరేటెడ్ రెవల్యూషనరీ ప్రిన్సిపల్స్ ఇన్ ఆర్డర్ టు మేక్ ద హోల్ సిస్టమ్ మోర్ రేషనల్ అండ్ ఎఫిషియంట్. కానీ ఈయనకు తెలుసు, నువ్వు ప్యూర్ డెస్పోటిక్ రూలర్గా, అథారిటేటివ్ పవర్గా రూల్ చేస్తే మళ్ళీ ఇంకో రెవల్యూషన్ మొదలవుతుంది. ఈ రెవల్యూషన్ మొదలవడం నెపోలియన్ బొనాపార్టేకి ఎంత మాత్రం ఇష్టం లేదు. సో అందుకే రెవల్యూషన్ టైంలో, ఫ్రెంచ్ రెవల్యూషన్ టైంలో ప్రజలు ఏవైతే కోరుకున్నారో, ఎలాంటి జీవితాన్ని అయితే కోరుకున్నారో, ఎలాంటి ప్రిన్సిపల్స్ అండ్ ఐడియల్స్ మీద అయితే ఫ్రాన్స్ నిలబడాలనుకున్నారో వాటన్నింటినీ తన అడ్మినిస్ట్రేటివ్ ఫీల్డ్లో, తన పరిపాలనా విభాగంలో ఆయన ఇంట్రడ్యూస్ చేయడం అనేటటువంటిది జరిగిందమ్మా. రైట్. సో ఎందుకంటే ఎంటైర్ సిస్టమ్ ఒక లాజికల్గా ఉండాలి, ఎఫిషియెంట్గా పనిచేయాలనేటటువంటి ఉద్దేశంతో. సో ముఖ్యంగా ద సివిల్ కోడ్ ఆఫ్ 1804, నెపోలియన్ కోడ్ అని చెప్పి అంటారు, యూజువలీ నోన్ యాజ్ నెపోలియన్ కోడ్, డిడ్ అవే విత్ ఆల్ ప్రివిలేజెస్ బేస్డ్ ఆన్ బర్త్, ఎస్టాబ్లిష్డ్ ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ సెక్యూర్డ్ ద రైట్ టు ప్రాపర్టీ. గుర్తుపెట్టుకోండి, నెపోలియన్ కోడ్ ద్వారా నెపోలియన్ అందించింది ఏంటి ఫ్రాన్స్ ప్రజలకి? ప్రివిలేజెస్ బేస్డ్ ఆన్ బర్త్. ఫ్రెంచ్ రెవల్యూషన్ ముందు ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? ఫస్ట్ ఎస్టేట్, సెకండ్ ఎస్టేట్, థర్డ్ ఎస్టేట్. ఫస్ట్ ఎస్టేట్ అండ్ సెకండ్ ఎస్టేట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బై బర్త్, పుట్టుకతో కొన్ని ప్రివిలేజెస్ అనేటటువంటివి రావడం అనేటటువంటిది జరిగేది. సో బై బర్త్ వచ్చేటటువంటి ప్రివిలేజెస్ని ఈయన కంప్లీట్గా క్యాన్సిల్ చేయడం అనేటటువంటి జరిగింది. చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పి ప్రకటించారు. అండ్ ప్రాపర్టీని ఓన్ చేసుకునేటటువంటి అధికారం అందరికీ అప్పగించడం అనేది జరిగింది, అలాంగ్ విత్ ఉమెన్. అర్థమైందా? ఈవెన్ థర్డ్ ఎస్టేట్ పీపుల్ బిఫోర్ ఫ్రెంచ్ రెవల్యూషన్ 1789 ముందు ఓల్డ్ రెజీమ్ అంటాము, దాని ప్రకారంగా థర్డ్ ఎస్టేట్ పీపుల్ దే ఆర్ నాట్ అలౌడ్ టు ఓన్ ప్రాపర్టీ. వాళ్ళ ఆస్తిని ఓన్ చేసుకునేటటువంటి హక్కు వాళ్ళకు ఉండేది కాదు. కానీ ఇప్పుడు అందరికీ ప్రాపర్టీని ఓన్ చేసుకునేటటువంటి అధికారం ఇచ్చారు. సో ఈ రెవల్యూషనరీ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎన్ష్యూర్ చేస్తే, ఆ స్పిరిట్ని ఎన్ష్యూర్ చేస్తే ఇంకో రెవల్యూషన్ రైజ్ అవ్వకుండా ఉంటుందని చెప్పి నెపోలియన్కి తెలుసు. నెపోలియన్ చాలా చాలా తెలివైనవాడు. దిస్ కోడ్ వాజ్ ఎక్స్పోర్టెడ్ టు ద రీజియన్స్ అండర్ ఫ్రెంచ్ కంట్రోల్.
సో ఈ నెపోలియన్ కోడ్ ఏదైతే ఉంటుందో అది ఫ్రాన్స్లో మాత్రమే దాన్ని ఏర్పాటు చేయాలనుకోవాలా, దాన్ని ఎన్ఫోర్స్ చేయాలనుకోవాలా. నెపోలియన్ బొనపార్టే కంట్రోల్లోకి వచ్చినటువంటి అదర్ ఫ్రెంచ్ టెరిటరీస్లో కూడా వాటిని ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి అనుకున్నాడండి. ఇన్ ద డచ్ రిపబ్లిక్, ఇన్ స్విట్జర్లాండ్, ఇన్ ఇటలీ అండ్ జర్మనీ, నెపోలియన్ సింప్లిఫైడ్ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్, అబాలిష్ ద ఫ్యూడల్ సిస్టమ్ అండ్ ఫ్రీడ్ పీజెంట్ ఫ్రమ్ సర్ఫ్డామ్ అండ్ మనోరియల్ డ్యూస్. సో నెపోలియన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దిస్ డచ్ రిపబ్లిక్, స్విట్జర్లాండ్, ఇటలీ, జర్మనీ వీటన్నింటినీ సంపాదించుకోవడం అనేది జరిగింది, వీటన్నింటినీ ఆక్రమించుకోవడం అనేటటువంటి జరిగింది. ఇక్కడ కూడా అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సింప్లిఫై చేశాడు. సో ఏన్షియంట్ మిడివల్ ఫ్యూడల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని అబాలిష్ చేయడం అనేటటువంటి జరిగింది. ఫ్యూడల్ సిస్టమ్, ఫ్యూడలిజం అంటే ఏంటి అంటే నేను ఆల్రెడీ ఫ్యూడలిజం మీద ఒక వీడియో చేయడం అనేటటువంటి జరిగింది వరల్డ్ హిస్టరీలో భాగంగా. ఫ్యూడలిజం ఎల్టీఎక్స్ క్లాస్ అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. ఒకవేళ యూట్యూబ్లో చూసినట్టయితే ఇఫ్ యూఆర్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ, మీకు వరల్డ్ హిస్టరీ మన యాప్లో ఫోల్డర్ ఉంటుంది, దానిలో ఫ్యూడలిజం ఫస్ట్ లెసనే ఉంటుంది. సో అది మీకు అర్థమవుతుంది. సో ఫ్యూడలిజం యొక్క కాన్సెప్ట్ ఏంటి? కింగ్ ఎవరైతే ఉన్నారో, రాజు ఎవరైతే ఉన్నారో, హీ ఓన్స్ ద ఎంటైర్ ల్యాండ్ ఇన్ హిస్ టెరిటరీ. అతని యొక్క సామ్రాజ్యంలో, కింగ్డమ్లో మొత్తం ల్యాండ్ అంతా కింగ్దే. కింగ్ ఈ ల్యాండ్ని ఎవరికి ఇస్తారు? లార్డ్స్ ఎవరైతే ఉంటారో లార్డ్స్, నైట్స్ ఎవరైతే ఉంటారో నైట్స్, దాంతోపాటు దిస్ పర్టిక్యులర్ అదర్ నోబుల్స్ ఎవరైతే ఉంటారో నోబుల్స్, వీళ్ళందరికీ ఇస్తారు. వీళ్ళు ఏం చేస్తారు అంటే రాజుకి కావాల్సినప్పుడు మిలిటరీ ఎయిడ్ అనేటటువంటిది ఇస్తారు. దే ఇండిపెండెంట్లీ మెయింటైన్ ఆర్మీస్. సో రాజుకి అవసరమైనప్పుడు, యుద్ధం వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? మిలిటరీ సదుపాయం ఇస్తారు. సో దీస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ యొక్క ఎవరి రాజు ఇచ్చినటువంటి ల్యాండ్స్లో, వాళ్ళకి కేటాయించినటువంటి ల్యాండ్స్లో పీజెంట్స్ అండ్ సర్ఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సమకూర్చుకుంటారన్నమాట. సో ఈ పీజెంట్స్, సర్ఫ్స్ ఏం చేస్తారు? వ్యవసాయం చేసి కష్టపడి వచ్చినటువంటి పంట ఏదైతే ఉంటుందో పంటని ఈ లార్డ్స్కి ఇస్తారు. అర్థమైందా? ఈ లార్డ్స్ ఏం చేయడం అనేటటువంటి జరుగుతుంది, వీళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ ఇవన్నీ ఇస్తారు. వేజెస్ ఏం పే చేయరు, మనీ ఏమి ఇవ్వరు, కానీ ఫుడ్ ఇవన్నీ అందించడం అనేటటువంటి జరుగుతుంది అనమాట. ఇది ఒక ఫ్యూడల్ సిస్టమ్ అనేటటువంటిది మిడివల్ యూరోప్లో ఉండడం అనేటటువంటిది జరిగింది. నేను దీని మీద కంప్లీట్గా డీటెయిల్గా ఇన్డెప్త్ వీడియో అనేటటువంటి చేశాను. ఒకసారి వీలైతే చూడండి, మీకు క్లారిటీ రావడం అనేటటువంటి జరుగుతుంది. సో దిస్ మెనోరియల్ డ్యూస్ ఏవైతే ఉన్నాయో, మెనోరియల్ డ్యూస్ అంటే ఏంటో చెప్తాను చూడండి. దిస్ లార్డ్స్ యూజ్ టు హ్యావ్ ఎ మెనార్. సో చూడండి, ఇది దిస్ పీపుల్ లార్డ్ ఎవరైతే ఉంటారో ఆయన యొక్క క్యాసిల్ అమ్మ, ఇది ఆయన యొక్క కోట, ఆయన ఉండేటటువంటి బంగ్లా, రిచ్ బంగ్లా అనుకోవచ్చు. అండ్ ఈ పర్టిక్యులర్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో ఆయన అండర్లో ఉండేటువంటి ల్యాండ్లో డిఫరెంట్ ఫీల్డ్స్ అనేటటువంటి ఉంటాయి. ఈ ఫీల్డ్స్లో పీజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పనిచేయడం అనేటటువంటి జరుగుతుంది. ఇక్కడ ఒక చర్చ్ కూడా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఇక్కడ సామిల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. రైట్, ఇక్కడ ఎక్కడో చిన్న ప్లేస్లో పీజెంట్స్ ఉండడానికి ప్లేస్ అనేటటువంటిది ఉంటుంది. సో ఈ ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో ఈ ఫీల్డ్స్లో ఎవరండి పనిచేస్తారు? దీస్ పీజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పనిచేయడం అనేటటువంటి జరుగుతుంది. పనిచేసి పంట అంతా ఎవరికి ఇస్తారు? క్యాసిల్లో, బంగ్లాలో హ్యాపీగా నిద్రపోతూ లగ్జరీగా ఉన్నటువంటి లార్డ్కి ఇస్తారు. ఈ లార్డ్ ఏం చేయడం అనేది జరుగుతుంది? వాళ్ళకి వేజెస్ ఏం ఇవ్వరు, వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ పెట్టడం అనేటటువంటి జరుగుతుంది. సో లాంగ్ అవర్స్ దిస్ పీజెంట్స్ ఆర్ సర్వ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పనిచేస్తూ ఉండడం అనేటటువంటి జరిగేది. దిస్ లార్డ్స్ యూజ్ టు ఎక్స్ప్లాయిట్ దిస్ పీజెంట్స్ అండ్ సర్వ్స్ అమ్మ. సో ఈ మెనోరియల్ డ్యూస్, పీజెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ మెనార్లో వాళ్ళు ఉంటున్నందుకు వాళ్ళు ఏం చేయాలి? డ్యూస్ అనేటటువంటి కట్టాలి. వాళ్ళ కష్టం, వాళ్ళ లేబర్ ఏదైతే ఉంటుందో ఫ్రీగా దట్ పర్టిక్యులర్ లార్డ్ కోసం పనిచేయాలి. సో ఇప్పుడు మనకి దిస్ పర్టిక్యులర్ నెపోలియన్ ఏం చేశాడు? దిస్ ఫ్యూడల్ సిస్టమ్ని అబాలిష్ చేశాడు ప్రజల కోసం. అండ్ సర్ఫ్డమ్ నుంచి ఈ పర్టిక్యులర్ లార్డ్స్ కింద పని చేయక్కర్లేదని చెప్పి వాళ్ళని ఫ్రీ చేయడం అనేటటువంటి జరిగింది. మెనారియల్ డ్యూస్ మీరు కట్టక్కర్లేదు, ఫ్రీగా ఎక్కడా పని చేయక్కర్లేదు ఈ మెనార్స్లో అని చెప్పి ఆయన నిర్ణయించడం అనేటటువంటి జరిగింది. ఇన్ ద అదర్ పార్ట్స్ ఆఫ్ యూరప్ యాజ్ వెల్. ఇన్ ద టౌన్స్ టు గిల్డ్ రెస్ట్రిక్షన్స్ వర్ రిమూవ్డ్. సో ముందు గిల్డ్స్ అంటే ఏంటండి అంటే దీస్ ట్రేడ్ యూనియన్స్ అండి, మర్చెంట్స్ అందరూ కలిపి ఒక అసోసియేషన్గా ఏర్పడితే దాన్ని గిల్డ్ అంటాం. సో టౌన్స్లో ఏం చేసి వీళ్ళకి వ్యాపారం చేయడానికి మర్చెంట్స్ మీద చాలా రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండేవి. కస్టమ్స్ డ్యూటీస్ ఎక్కువగా ఉండడం అనేటటువంటి జరిగింది. ఒక పర్టికులర్ గిల్డ్కి చెందినటువంటి మర్చెంట్ కొన్ని గూడ్సే అమ్మాలి, అదర్ గూడ్స్ అమ్మకూడదు, ఇలాంటి రెస్ట్రిక్షన్స్ అనేటటువంటి ఉండేవి. కానీ నెపోలియన్ వచ్చి ఏం చేశాడు? ఈ గిల్డ్ రెస్ట్రిక్షన్స్ అనేవి తీశారు, మార్కెట్ని ఓపెన్ చేశారు. ఎవరు ఏదైనా ప్రొడ్యూస్ చేయొచ్చు, ఎవరు ఏదైనా అమ్మొచ్చు, ఎవరి కింద పని చేయక్కర్లేదు. ఇది నెపోలియన్ యొక్క పందా, ఇది నెపోలియన్ యొక్క తీరు. ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ వర్ ఇంప్రూవ్డ్. సో రోడ్లు వేయడం అనేటటువంటిది జరిగింది. కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా నెపోలియన్ ఇంప్రూవ్ చేయడం అనేటటువంటిది జరిగింది. పీజెంట్స్, ఆర్టిసన్స్, వర్కర్స్ అండ్ న్యూ బిజినెస్ మెన్ ఎంజాయ్డ్ ఎ న్యూ ఫౌండ్ ఫ్రీడమ్. సో రైతులు కానీ, కళాకారులు కానీ, వర్కింగ్ క్లాస్ కానీ, బిజినెస్ మ్యాన్ కానీ చాలా స్వేచ్ఛను అనుభవించడం అనేటటువంటి జరిగింది. ఎవరి యొక్క లీడర్షిప్లో? అండర్ ద లీడర్షిప్ ఆఫ్ నెపోలియన్ బోనాపార్టే. సో
బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, ఒకసారి మనం దిస్ పర్టిక్యులర్ పిక్చర్ని చూడండి అమ్మా. దిస్ ఈస్ ద పెయింటింగ్ ఆఫ్ ట్రీ ఆఫ్ లిబర్టీ ఇన్ జ్వేబ్రుకన్, జర్మనీ. జర్మనీలో ఉన్నటువంటి జ్వేబ్రుకన్ అనేటటువంటి సిటీకి సంబంధించినటువంటి ఒక పిక్చర్. సో దిస్ ఇస్ ఎ ప్రింట్ బై జర్మన్ పెయింటర్. హిజ్ నేమ్ వాజ్ కార్ల్ కాస్పర్ ఫ్రిడ్జండ్. సో ఈ మేడ్ ఏ కలర్ ప్రింట్. దిస్ ప్రింట్ ఆయన గీయడం అనేటటువంటి జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఆక్యుపేషన్ ఆఫ్ టౌన్ ఆఫ్ జ్వేబ్రుకన్ బై ద ఫ్రెంచ్ ఆర్మీస్. ఏది రిప్రజెంట్ చేస్తుంది ఈ పిక్చర్ దేని రిప్రజెంట్ చేస్తుంది? ఫ్రెంచ్ ఆర్మీస్ జర్మన్ సిటీ అయినటువంటి, జర్మన్ టౌన్ అయినటువంటి జ్వేబ్రుకన్ని ఆక్యుపై చేయడం కనిపిస్తుంది. ఫ్రెంచ్ సోల్జర్స్ని మీరు ఇక్కడ చూడొచ్చు. దే ఆర్ రికగ్నైజ్డ్ బై ద బ్లూ, వైట్ అండ్ రెడ్ యూనిఫామ్స్. సో ఇదిగోండి బ్లూ, వైట్ అండ్ రెడ్ యూనిఫామ్స్తో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీస్ ఆర్ ఫ్రెంచ్ సోల్జర్స్. రైట్, మీరు ఇక్కడ గమనిస్తున్నారని అనుకుంటున్నాను. హ్యావ్ బీన్ పోర్ట్రైడ్ యాజ్ అప్రెసర్స్ యాజ్ ద సీజ్ పీజెంట్స్ కార్డ్. వీళ్ళని ఈ పిక్చర్ ఎలా పెట్టారు అంటే అప్రెసర్స్గా, అణిచివేస్తున్నట్టు, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టు చెప్పడం అనేటటువంటిది, పోర్ట్రే చేయడం అనేటటువంటి జరిగింది. ఎందుకు? ఇక్కడ చూడండి, పీజెంట్స్ యొక్క కార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక ఆయన సీజ్ చేశాడనమాట. దాన్ని ఒక ఆయన లాక్కోవడం అనేటటువంటి జరిగింది. ఒక బండి ఏదైతే ఉంటుందో దాన్ని. హెరాస్ సమ్ యంగ్ ఉమెన్. మీరు ఇక్కడ చూడండి, యంగ్ ఉమెన్ని ఇక్కడ ఒక ఫ్రెంచ్ సోల్జర్ ఏం చేస్తున్నాడండి, ఫ్రెంచ్ ఆర్మీ పర్సన్. సో హెరాస్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ ఫోర్స్ ఎ పీజెంట్ డౌన్ టు హిస్ నీస్. ఒక పీజెంట్ ఆన్ నీస్ ఉండాలి అని చెప్పి ఫోర్స్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇదిగోండి ఇక్కడ చూడండి. రైట్, ద ప్లేక్ బీయింగ్ ఎఫిక్స్డ్ టు ద ట్రీ ఆఫ్ లిబర్టీ క్యారీస్ జర్మన్ ఇన్స్క్రిప్షన్. సో ఈ ట్రీ ఆఫ్ లిబర్టీ ఏదైతే ఉంటుందో ఈ ట్రీ ఆఫ్ లిబర్టీకి ఒక ప్లేక్ అనేటటువంటిది ఉండడం అనేది జరిగింది. ఇదిగోండి ఇది ఒక ప్లేక్. రైట్, ఒక ప్లేట్ అని చెప్పి అర్థం. రైట్, సో దానిలో ఆ ఇన్స్క్రిప్షన్, దానిలో జర్మన్ ఇన్స్క్రిప్షన్ ఉంది. దాని ట్రాన్స్లేషన్ చూడండి. టేక్ ఫ్రీడమ్ అండ్ ఈక్వాలిటీ ఫ్రమ్ అస్. మా నుంచి స్వేచ్ఛని అండ్ సమానత్వాన్ని తీసుకోండి. ద మోడల్ ఆఫ్ హ్యుమానిటీ. సో మానవునికి, మనిషికి కావాల్సినటువంటి బేసిక్ ఆస్పెక్ట్స్ మేము మీకు అందిస్తున్నాము అని చెప్పడం అనేది జరిగింది. దిస్ ఇస్ యాక్చువల్లీ సర్కాస్టిక్ రెఫరెన్స్ అండి. ఇదంతా వెటకారంతో కూడినటువంటి ఒక పిక్చర్ వేయడం అనేటటువంటిది జరిగింది. బికాస్ దిస్ పీపుల్, ఫ్రెంచ్ పీపుల్, దే క్లైమ్ దెమ్సెల్స్ యాజ్ లిబరేటర్స్ హు అపోజ్డ్ మొనార్కీ రాజరిక వ్యవస్థ నుంచి, డెస్పోటిక్ రూల్ నుంచి మేము వాటిని అపోజ్ చేస్తున్నాము, వాటి నుంచి ప్రజల్ని లిబరేట్ చేస్తున్నామని చెప్పుకునేటటువంటి వీళ్ళే ఎంత టార్చర్ పెడుతున్నారో చూడండి ప్రజల్ని. అర్థమైందా? సో ఇది ఒక సర్కాస్టిక్ వేలో ఇది చేయడం అనేటటువంటి జరిగింది. సో ఫ్రెంచ్ పీపుల్ వాళ్ళు ఇది చేయాలనుకున్నప్పటికీ, ఐ మీన్ లిబర్టీని యూరప్కి అందించాలనుకున్నప్పటికీ వాళ్ళు అందించగలిగారా అంటే అందించలేదు. నిజానికి క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో జరిగిందా అంటే జరగలేదు. అర్థమైందా? వెరీ ఇంపార్టెంట్. సో నెపోలియన్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి రిఫార్మ్స్ వల్ల బిజినెస్ మెన్ అండ్ స్మాల్ స్కేల్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ గూడ్స్ ఇన్ పర్టికులర్ బిగేన్ టు రియలైజ్ దట్ యూనిఫామ్ లాస్, స్టాండర్డైజ్ వెయిట్స్ అండ్ మెజర్స్ అండ్ ఎ కామన్ నేషనల్ కరెన్సీ వుడ్ ఫెసిలిటేట్ ద మూవ్మెంట్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ క్యాపిటల్ ఫ్రమ్ వన్ రీజియన్ టు ద అదర్. సో నెపోలియన్ తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ వల్ల బిజినెస్ మెన్, స్మాల్ స్కేల్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ గూడ్స్ని తక్కువ శాతం ప్రొడ్యూస్ చేసేటువంటి వాళ్ళు ఏంటి రియలైజ్ అయ్యారు? యూనిఫామ్ లాస్ అనేటటువంటివి ఉంటే, అండ్ దాంతోపాటు స్టాండర్డైజ్డ్ వెయిట్స్ అండ్ మెజర్స్ అనేటటువంటి తూనికలు, బరువులు స్టాండర్డైజ్డ్గా ఉంటే, అన్ని ప్లేసుల్లోనూ ఒకే రకంగా యాక్సెప్ట్ చేసేటట్టు ఉంటే, కామన్ నేషనల్ కరెన్సీ అనేటటువంటిది ఉంటే, సో గూడ్స్ అనేటటువంటివి ఫ్రీగా మూవ్ అవుతాయి, ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ మనం ఈజీ చేయగలము. రైట్, అండ్ దాంతోపాటు ఈవెన్ క్యాపిటల్, పెట్టుబడి కూడా ఒక రీజియన్ నుంచి ఇంకో రీజియన్కి ఈజీగా మూవ్ అవుతుంది అని చెప్పి వీళ్ళు అనుకోవడం అనేటటువంటి జరిగింది. హౌవెవర్ ఇన్ ద ఏరియాస్ కాన్క్వర్డ్, సో నెపోలియన్ కాన్క్వైర్ చేసుకున్నటువంటి ఏరియాస్లో ద రియాక్షన్స్ ఆఫ్ ద లోకల్ పాపులేషన్ టు ఫ్రెంచ్ రూల్ వర్ మిక్స్డ్. చెప్పాను కదా, ఫ్రెంచ్ రూల్కి, ఫ్రెంచ్ అడ్మినిస్ట్రేషన్కి ప్రజలందరూ సమ్మతంగా ఉన్నారా? ఫ్రెంచ్ పీపుల్ని లిబరేటర్స్గా చూస్తున్నారా అంటే చూడట్లేదు. చూడండి, కొంతమంది ఎగనెస్ట్గా కూడా ఉండడం అనేటటువంటి జరిగింది ఫ్రెంచ్ ఆర్మీస్ అండ్ దాంతోపాటు ఫ్రెంచ్ పీపుల్కి ఎగనెస్ట్గా. ఇనిషియలీ ఇన్ మెనీ ప్లేసెస్ సచ్ యాజ్ హాలండ్ అండ్ స్విట్జర్లాండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ సర్టైన్ సిటీస్ లైక్ Brussels in Belgium, Mainz, Milan and Warsaw, the French armies were welcomed as harbingers of liberty. సో నెపోలియన్ యొక్క ఆర్మీస్ ఈ న్యూ సిటీస్ని కాన్క్వర్ చేసిన తర్వాత మొదట్లో ఫ్రెంచ్ ఆర్మీస్ని దీస్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఆ సిటీస్ యొక్క పీపుల్ వెల్కమ్ చేశారు. సో మాకందరికీ స్వేచ్ఛనివ్వడానికి వీళ్ళు వచ్చారు అనేటటువంటి ఒక ఎంతూజియాజంతో వాళ్ళని వెల్కమ్ చేయడం అనేది జరిగింది. బట్ ది ఇనిషియల్ ఎంతూజియాజం సూన్ టర్న్ టు హాస్టిలిటీ. మొదట్లో ఉండేటి ఎంతూజియాజం తర్వాత ఉందా, అది శత్రుత్వంగా మారిపోవడం అనేటటువంటిది జరిగింది. సో ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత దీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఫ్రెంచ్ ఆర్మీస్ అండ్ ఫ్రెంచ్ కాన్క్వరర్స్ని శత్రువులుగా చూడడం మొదలుపెట్టారు. యాజ్ ఇట్ బికేమ్ క్లియర్
clear that the new administrative arrangement did not go in hand with political freedom. సో ఈ ప్రజలకు ఏమర్థమైంది, సో వీళ్ళు మమ్మల్ని పరిపాలించడానికి వచ్చారు కానీ మాకు పొలిటికల్ ఫ్రీడమ్, రాజకీయ స్వేచ్ఛని ఇవ్వడానికి వీళ్ళు రాలేదు. అంటే మమ్మల్ని రూలర్స్ చేయడానికి కానీ మాకు పొలిటికల్ లిబర్టీని, ఫ్రీడమ్ని అందించడానికి వీళ్ళు రాలేదు అని చెప్పి దీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నమ్మడం అనేది జరిగింది. ఇంక్రీజ్డ్ టాక్సేషన్, సెన్సార్షిప్, ఫోర్స్డ్ conscription into the French armies required to conquer the rest of Europe all seemed to outweigh the advantages of the administrative changes. సో చూడండి, నెపోలియన్ బొనాపార్టే చాలా అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పటికీ, పరిపాలనలో చాలా సంస్కరణలు ఏవైతే ఉంటాయో అవి తీసుకొచ్చినప్పటికీ, దీస్ ఫ్యూడల్ లార్డ్స్ నుంచి వీళ్ళని ఫ్రీ చేసినప్పటికీ వీళ్ళు చేసినటువంటి తప్పులు ఎక్కువైపోవడం వల్ల వీళ్ళు చేసినటువంటి మంచి ప్రజలకు ఎంత మాత్రం కనిపించలేదంట. ట్యాక్స్లు అనేటటువంటి విపరీతంగా పెంచేశారు వాళ్ళు కాన్క్వైర్ చేసుకున్నటువంటి టెరిటరీస్లో. సెన్సార్షిప్ అనేటటువంటిది పెంచేశారు. సో దిస్ పర్టికులర్ న్యూస్ పేపర్స్ వీటన్నింటి మీద సెన్సార్షిప్ పెంచేశారు. ఫోర్స్డ్ కాన్స్క్రిప్షన్ ఇంటూ ఫ్రెంచ్ ఆర్మీస్. సో నెపోలియన్ హ్యాడ్ ఏ గ్రేట్ ఎయిమ్ టు కాన్క్వర్ ద ఎంటైర్ యూరప్. సో మిగిలిన ఐరోపా ఖండాన్ని ఆక్రమించుకోవడానికి ఆర్మీ కావాలి నెపోలియన్ బొనాపార్టేకి. సో ఈ కొత్త ప్రాంతాల్లో ఉండేటటువంటి పీపుల్ని కూడా ఫోర్స్ఫుల్గా ఫ్రెంచ్ ఆర్మీస్లో ఇండక్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఫోర్స్ఫుల్గా ఫ్రెంచ్ ఆర్మీస్లో చేర్చుకోవడం అనేటటువంటిది జరిగింది. వీటన్నింటి కారణం చేత సో ఏవైతే ఫ్రెంచ్ పీపుల్ తీసుకొచ్చినటువంటి అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్ వల్ల వచ్చినటువంటి అడ్వాంటేజెస్ని ప్రజలు మర్చిపోవడం అనేటటువంటిది జరిగింది. వాళ్ళు తీసుకొచ్చినటువంటి నష్టం ఏదైతే ఉంటుందో, వాళ్ళ మీద రుద్దినటువంటి నష్టం ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే ప్రజలు గుర్తించుకున్నారమ్మా. అర్థమైందా? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫస్ట్ పార్ట్ అండ్ ఐ విల్ కంటిన్యూ విత్ ద సెకండ్ పార్ట్. సో వీడియో విల్ కమ్ వెరీ సూన్ ఇన్ ఎ వైల్. సో జాగ్రత్తగా మన వీడియోస్ అనేటటువంటి ఫాలో అవుతూ ఉండండి. సో కంటిన్యూటీ ఉంటే మీకు చాలా చక్కగా కాన్సెప్ట్స్ అనేటటువంటి అర్థమవుతాయి. మళ్ళీ చెప్తున్నాను, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి మన ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సులో. మీకు చాలా విషయాలు నేర్చుకుంటారు. ద బేసిక్ ఫౌండేషన్స్ అనేవి నేర్చుకుంటారు. రిఫరెన్స్ బుక్స్ కూడా మీకు చిటికలో అలా అర్థమవుతాయి. ఓకేనా? నాది హామీ. రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ లెసన్. మళ్ళీ నెక్స్ట్ ఎన్సీఆర్టీ క్లాస్లో కలుసుకుందామమ్మా. బాయ్ నాన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అమ్మా.